హలో అండి, గుడ్ మార్నింగ్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఆల్ రైట్. సో ఎలా ఉన్నారండి ఈరోజు? ఫైన్ అండి. ఓకే, గుడ్ గుడ్ గుడ్. అయితే మనం అంటే నిన్న కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. జస్ట్ క్విక్ రీక్యాప్. నిన్న మనం ఒక ఐటీ అప్లికేషన్ అంటే ఏంటిది అని మాట్లాడుకున్నాము. దాని అనాటమీ, అంటే ఎన్ని భాగాలు ఉంటాయి ఒక అప్లికేషన్లో, అవి కూడా మాట్లాడుకున్నాము. దెన్ అప్లికేషన్ యొక్క క్లాసిఫికేషన్, ఎన్ని రకాలుగా మనం అప్లికేషన్స్ విభజించుకోవచ్చు, ఎన్ని దృక్పథాలు ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకున్నాము. ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ జర్నీ విచ్ ఇంక్లూడ్స్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ డెవలప్మెంట్, నెక్స్ట్ మెయింటెనెన్స్ స్టేజ్లో ఏమేమి చేయొచ్చు, సన్సెట్టింగ్ ఆ రిటైర్మెంట్ స్టేజ్లో ఏమేమి చేయొచ్చు, వాటి గురించి మాట్లాడుకున్నాము. ముఖ్యంగా డెవలప్మెంట్ మెథడాలజీస్, ఎన్ని రకాలుగా మనము ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు, వాటర్ ఫాల్ అంటే ఏంది, స్క్రమ్ అంటే ఏంది, వాటి గురించి మాట్లాడుకున్నాము. చివరగా డెవాప్స్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ డెవాప్స్, దీన్ని మనం జస్ట్ పైన టచ్ చేసి వదిలేసాం. మరి టైం వచ్చినప్పుడు దీని గురించి మనం డీటెయిల్గా వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు నిన్న నిన్న చదివిన వాటి మీద ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? మొత్తం క్లియర్ అండి? నేను చదివిన వాటి మీద నో డౌట్స్ కదండి? అంటే ఆర్ యూ షూర్? ఉన్నాయి. ఓకే, ఇంకా అదే డెవాప్స్ అసలు పైప్ లైన్స్ యూస్ చేసి ఏం చేస్తారండి? ఇవి సిఐసిడి యూస్ రైట్. సో యా, డెవాప్స్లో పైప్ లైన్స్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, ఏవైతే సీక్వెన్స్ ఆఫ్ ఆటోమేషన్ స్టెప్స్ అనుకుందాం. ఆ స్టెప్స్ ఏంటివి, ఇక ఆ డీటెయిల్లోకి వెళ్ళడం, ఐ రియలీ ఫీల్ ఇట్స్ టూ ఎర్లీ టు లర్న్ దాట్. ఓకే. మనము డెవాప్స్ గురించి ఇది చెప్తున్నా కదండి, ఇది వన్ ఆఫ్ ద లాస్ట్ థింగ్స్ దట్ వీ వర్క్ ఆన్. మనం నేనేం చెప్తానంటే, ప్రస్తుతానికి డెవాప్స్ అంటే ఏంటిది, అది ఏ కంటెక్స్ట్లో వస్తుంది, అంటే దీని అవసరం మనకి ఎక్కడ వస్తుంది అనేది ప్రస్తుతానికి మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీని లోపల డీటెయిల్ వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు అది చెప్పుకుంటే వెళ్ళిపోతే మనం మెయిన్ ట్రాక్ మిస్ అయిపోతాం. ఓకే కదండి? మనం ఖచ్చితంగా వీటి గురించి మాట్లాడుకుంటాం. బట్ యాజ్ ఐ మెన్షన్, ప్రస్తుతానికి మనము అన్ని హై లెవెల్గా అన్ని టచ్ చేసి వదిలేస్తున్నాం. ఇట్స్ లైక్ ఒక పుస్తకం డీటెయిల్ లోపలికి వెళ్ళే ముందు మనము కంటెంట్ చదువుతాం చూడండి. కంటెంట్ అంటే ముందర చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి, మనం ప్రస్తుతానికి అది చేస్తున్నాం. మనం వేర్ ఇస్ రీడింగ్ ద చాప్టర్ నేమ్స్, జస్ట్ బేసిక్స్ అంతే. ఇది తర్వాత ఒక్కొక్కటి పిక్ చేసుకొని దాని లోతుగా వెళ్ళిపోతాం ఇక. ఓకే కదండి? సో యా, డోంట్ వరీ అబౌట్ దాట్ పైప్ లైన్స్ ఆర్ ఎట్లా దాన్ని ఎట్లా మనం సెటప్ చేసుకుంటాము, ఎట్లా ఎండ్ టు ఎండ్ రన్ చేస్తామని ఐ విల్ షో యూ ఎండ్ టు ఎండ్ సెటప్, స్టార్టింగ్ ఫ్రమ్ హౌ టు సెటప్ ఎ గిట్ ప్రాజెక్ట్. ఒక గిట్ ప్రాజెక్ట్ సెటప్ చేయడం నుండి, ఒక ఒక పైప్ లైన్ సెటప్ నుండి, నెక్స్ట్ కంటిన్యూస్ ఆ సీక్వెన్స్ మొత్తాన్ని ట్రిగర్ చేయడం, రాసుది డిప్లాయ్ కావాలి, లొకేషన్లో డిప్లాయ్ కావాలా, ఆ మానిటర్ లాగ్స్ కూడా మనం చూడాలా. సో కంప్లీట్ ఆ సీక్వెన్స్ మొత్తాన్ని మనం సెట్ చేద్దాం. విల్ డూ ఇట్ ఇన్ వన్ సిరీస్.
ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అంటే ఒకరోజు బిల్డింగ్ గురించి మాట్లాడాల్సి, ఒకరోజు ప్లానింగ్ గురించి, ఒకరోజు కోడింగ్ గురించి, ఒకరోజు బిల్డింగ్ గురించి, ఒకరోజు టెస్టింగ్ గురించి. కంటిన్యూస్ టెస్టింగ్, ట్రిగర్ అవ్వాలి, ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది ఇది. మళ్ళీ రిలీజ్ గురించి, ఏం చేస్తే రిలీజ్ డిప్లాయ్ అవుతాయి, రైట్. సో ఇవన్నీ కూడా మనము ఒక సిరీస్, దీనికి ఒక ఎంటైర్ సిరీస్ పడుతుంది. మనం ఖచ్చితంగా మనం ఆ డీటెయిల్లోకి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే కదండి. ఓకే. ఆల్ రైట్. పప్పి, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? లేదు గురుజీ. ఆల్ రైట్. సో ఈరోజు ముఖ్యంగా నేను 2 అంశాలు మాట్లాడాలని అనుకుంటున్నాను, 2 అంశాలు చెప్దామని. ఒకటి ఐటీ టీమ్స్ అండ్ రోల్స్, అది ఒక అంశము. 2 స్క్రమ్. ఈ రోజుతో మీకు స్క్రమ్ అంటే పెద్ద క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజుతో మీరు ఒక స్క్రమ్ టీంలో ఒకవేళ మీరు జాయిన్ భాగం అయింటే ఎవరి బాధ్యత ఏంటిది, ఒకవేళ మీకు ఒక పర్టికులర్ రోల్ మీకు అసైన్ చేస్తుంటే మీ బాధ్యతలో మీరు ఏం చేయాల్సి వస్తుంది, యాజ్ ఏ న్యూ అంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈరోజుతో. నెక్స్ట్ ఇది ఐటీ టీమ్స్ అండ్ రోల్స్. ఒక ఐటీ ఆర్గనైజేషన్లో జనరల్గా ఏం రోల్స్ ఉంటాయి? జనరల్గా ఆన్ అన్ యావరేజ్ ఎన్నో ఉంటాయండి, బట్ ఆన్ అన్ యావరేజ్ మోస్ట్ పాపులర్లీ ఏమేమి ఉంటాయి, అవి ఏ కంటెక్స్ట్లో వస్తాయి అంటే అవి ఏ స్టేజెస్లో మనం ఆ పేర్లు వింటాము. ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏ స్టేజ్లో మనం ఉంటే మనము ఏ రోల్ పేర్లు వింటాము, వాళ్ళ పనులు ఏంది, లేకపోతే ఆ టీమ్స్ పనులు ఏంది, ఆ ఇండివిజువల్స్ పనులు ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, మాటల్లో చెప్పుకుందాం. ఈరోజు ఇప్పుడు మనము వీఆర్ స్టిల్ ఆన్ ఇట్స్ వాట్ 3rd రికార్డింగ్, రైట్, 3వ సెషన్ ఇది. ఈ 3వ సెషన్లో ఉన్నాం. ఈ రోజుకి మనము వీటి గురించి ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకుంటాం. మనము ఒకానొక టైంలో మనం వీటన్నిటి గురించి మనకి మంచి అవగాహన వస్తుంది. టూల్స్ అన్నిటి గురించి అంటే టెక్నాలజీస్ గురించి మనకు ఒక డీసెంట్ అవగాహన వస్తుంది. ఆ తర్వాత మనము ఒక్కొక్క రోల్ గురించి ఇంకొంచెం డెప్త్గా, అంటే ఒకరోజు ప్రత్యేకంగా ఒకరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్, అంటే ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, వాళ్ళకి బాధ్యతలు ఏంటివి, ఒక్కొక్క దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం అవసరం బట్టి. బట్ ఈ రోజుకి మనం ఎంత తెలుసుకోవాలో అంత తెలిసేసుకుందాం ఈరోజు ఉన్న పరిస్థితికి. ఓకే కదండి. సో దట్స్ ద ఎజెండా ఫర్ టుడే. ఓకే, సో బిగినింగ్ విత్ ఈ సీక్వెన్స్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, SDLC. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ముఖ్యమండి. ఇది ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మొదటి విషయం ఏంటండి, అవసరాలని మనం అంటే ఒక అప్లికేషన్ ఆర్ ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే దాని యొక్క రిక్వైర్మెంట్స్, రైట్, మనం గ్యాదరింగ్ చేయాల్సి వస్తుంది, రైట్. సో అలాంటి క్రమంలో మనం బిజినెస్ అనలిస్ట్ పేరు వింటాం. నెక్స్ట్ ఇంకొక రోల్ కూడా ఉంటుంది, బట్ అది ఐటీ రోల్ కాదు, అది ఇంకొక రోల్ ఉంటుంది, అది ఐటీ రోల్ కాదు, అది బిజినెస్ సైడ్. నేను మీకు డీటెయిల్గా చాలా క్లియర్గా ఎంటైర్ సీక్వెన్స్ చెప్తాను, మీకు ఎంటైర్ సీక్వెన్స్. ఇది కానీ మీకు క్లారిటీ ఉంది అని అంటే యూ విల్ బి గుడ్ ఫర్ యువర్ ఎంటైర్ జర్నీ ఇన్ ఐటీ కెరియర్. ఓకే, వీటి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడతాను, ఎంటైర్ సీక్వెన్స్ గురించి మాట్లాడతాను, రైట్. ఇప్పుడు జస్ట్ పైపైన సమ్మరీ ఇచ్చుకుంటా పోతాను. జస్ట్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇది అయిపోయాక నెక్స్ట్ నేను మీకు సీక్వెన్స్ చెప్తాను, సీక్వెన్స్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అని. అప్పుడు మీకు పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ ప్రస్తుతానికి హై లెవెల్లో చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, బిజినెస్ అనలిస్ట్ అంటే ఎవరు అని అంటే, బిజినెస్ సైడ్, ఇప్పుడు మనకి 2 సైడ్లు ఉంటాయండి, మీకు గుర్తే ఉంటుంది, బిజినెస్ సైడ్, ఐటీ సైడ్.
ఒక ఆర్గనైజేషన్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇది ఫస్ట్ డే రోజున. ఒక ఆర్గనైజేషన్లో బిజినెస్ సైడ్ ఉంటుంది, ఐటీ సైడ్ ఉంటుంది, 2 సైడ్లు ఉంటాయి. రైట్, బిజినెస్ కోర్, ఐటీ అనేది ఆ బిజినెస్ని ఎంపవర్ చేస్తుంది. మనం ఇదే మాట్లాడుకున్నాం మొదటి రోజు. బిజినెస్ అనలిస్ట్ ఎవరు అని అంటే బిజినెస్ సైడ్ యొక్క అవసరాలు తెలుసుకొని ఐటీ సైడ్కి చెప్పేవాళ్ళు. ఓకే అండి. బిజినెస్ అనలిస్ట్ అంటే ఎవరు అని అంటే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు, ఒక అప్లికేషన్ మీద వర్క్ చేసేటప్పుడు మొట్టమొదటి స్టెప్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ అంటాము. రైట్. సో ఇతని పని ఏంటంటే బిజినెస్ సైడ్ నుండి ఓకే ఒక అప్లికేషన్ తాలూకా వాళ్ళ అవసరాలు ఏంటివి, రిక్వైర్మెంట్స్ ఏంటివి అని తెలుసుకొని ఐటీకి అర్థమయ్యే భాషలో చెప్పేవాడు. ఎందుకంటే ఇద్దరికి 2 లాంగ్వేజ్ ఉంటాయండి. బిజినెస్కి ఒక భాషలో అర్థమవుతుంది, వాళ్ళ టెక్నికల్ భాష రాదు. రైట్. అట్ ద సేమ్ టైం ఐటీకి బిజినెస్ యొక్క న్యూయాన్సెస్ అర్థం కావు. ఐటీ వాడికి ఏం అర్థమవుతాయి, టెక్నికల్ భాష అర్థమవుతుంది. రైట్. యూఐ భాష, డేటాబేస్ భాష, లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ భాష అర్థమవుతుంది. కంప్లీట్లీ లాజికల్గా ఉంటారు. బిజినెస్ వాళ్ళు లాజికల్గా ఉండరు. వాళ్ళ ఆలోచనలు మొత్తం కూడా బిజినెస్ ప్రాసెస్లు లేకపోతే కళ్ళ ముందు జరిగే వాటి గురించి మాట్లాడతారు. ఆ భాష వీళ్ళకి ఒక్కోసారి అర్థం కాదు, ఈ భాష వాళ్ళకి ఒక్కోసారి అర్థం కాదు. ఈ బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ఏం చేయాలంటే వాడికి 2 భాషలు అర్థం కావాలి. రైట్. ఈ నీడ్స్ టు అండర్స్టాండ్. రైట్. ఇక్కడ ఒక వ్యత్యాసం ఉందండి. బిజినెస్ అనలిస్ట్ ఎవరు అని అంటే ఇక్కడ అవసరాలు తెలుసుకొని అక్కడ చెప్తాడు అంతే. ఇదిగో వాడికి అది కావాలంట, ఒక బిజినెస్కి ఇది కావాలంట, ఇది చేసేయండి ఇది అని చెప్పి వదిలేస్తాడు. దట్ ఈస్ హిస్ రోల్. ప్రస్తుతానికి ఇంతే గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ డిజైనింగ్ అండ్ ప్లానింగ్. సో డిజైనింగ్ అంటే ఒక అప్లికేషన్ ఎలా ఉండాలి, దాని రూపురేఖలు ఎలా ఉండాలి, చూడ్డానికి ఎలా ఉండాలి. రైట్. అది ఏ కలర్లో కనపడాలి మనకి. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. రైట్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటిది, సంథింగ్ దట్ వీ టచ్, సంథింగ్ దట్ వీ సీ. అంటే ఎక్కడ ఏ బటన్ ఉండాలి. రైట్. మనం మౌస్తో క్లిక్ చేస్తాం కదా, అండ్ ఫోన్తో ఇప్పుడు టచ్ స్క్రీన్ మీద మనం టచ్ చేస్తాం, ట్యాప్ చేస్తాం. సో ఆ యూఐ డిజైనర్స్ ఉంటారు. ఇక్కడ డిజైనింగ్ వేరు, డెవలప్మెంట్ వేరు. డిజైనింగ్ అంటే ఏంటిది, అది జస్ట్ ఎలా ఉండాలి, చూడడానికి ఎలా ఉండాలి. నాకు ఎడమ వైపు పైన ఒక లోగో కావాలి, కుడివైపు కింద సబ్మిట్ బటన్ కావాలి, కుడివైపు పైన ఒక డ్రాప్ డౌన్ కావాలి. నెక్స్ట్ హ్యాంబర్గర్ మెన్యూ కావాలి నాకు ఒక పక్కన. ఇట్లా విజువల్స్ డిజైన్ చేసేవాళ్ళు, విజువల్స్ చూడడానికి ఎలా ఉండాలని డిజైన్ చేసేవాళ్ళని యూఐ డిజైనర్స్ అంటారు. వాళ్ళు డెవలప్ చేయరండి, జస్ట్ డిజైన్ చేస్తారు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. డిజైనింగ్ అంటే ఏంటిది, పెన్సిల్ మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఒక పేపర్ మీద పెన్సిల్ పెట్టి స్కెచ్ గీసిగో ఇట్లుండాలి 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 ఈ కలర్లో ఉండాలి అని చెప్పి డ్రా చేసి ఒక కోడింగ్ చేసేవాడి చేతిలో పెడతాడు. ఆ కోడింగ్ చేసేవాడు ఏం చేయాలా, ఆ స్కెచ్ గీసిన ఆ రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఓకే ఇటు ఉండాలి అట్లా ఉండాలని చెప్పి వాడికి రెఫరెన్స్ ఉంటుంది, దాన్ని బట్టి ఇటు కోడ్ చేసుకుంటాడు. అర్థమైందండి. డిజైనింగ్ అంటే ఏంటిది, ఒక నమూనా అంతా అయిపోయాక ఇది చూడడానికి ఇలా ఉండాలి అని చేసే ఒక నమూనా. ఆ నమూనా ఎవరు చేస్తారు, యూఐ డిజైనర్లు చేస్తారు. ఈ యూఐ డిజైనర్లు ఆ నమూనాని, అంటే ఇప్పుడు మీరు బిల్డింగ్ కట్టే ముందు మీకు ఆ డిజైనర్ ఏం చేస్తాడండి, ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, మీ బిల్డింగ్ మీ ఇల్లు అంతా తయారైపోతే మీ ఇల్లు ఇలా ఉంటుంది అని చెప్పి మీకు ఒక నమూనా ఇస్తాడు. ఇంకా రకరకాల డీటెయిల్స్ ఉంటాయి. నమూనా ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, అంటే విజువల్ ప్లాన్ ఉంటుంది, ఆ స్ట్రక్చరల్ ప్లాన్ ఉంటుంది, నెక్స్ట్ మెటీరియల్ ప్లాన్ ఉంటుంది. ఇవన్నీ పట్టుకొని ఏం చేస్తారు, ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి వెళ్తారు. ఆ ఇంప్లిమెంటేషన్ వాడికి ఇవే రెఫరెన్సెస్. నేను మీకు
వాడికి ఇదే రెఫరెన్స్. దాన్ని బట్టి ఇంప్లిమెంటేషన్ అంటే తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఓహో ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే ఈ కోడ్ రాసేవాడికి కంప్లీట్ బ్లూ ప్రింట్ వచ్చేయాలి. వాడికి కోడ్ రాసేవాడికి ఒక బ్లూ ప్రింట్ అనేది లేకపోతే వాడు ఏం కడతాడండి? ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టడానికి మీరు మేస్త్రీలని ఒక బిల్డర్ని అందరినీ డబ్బులు ఇచ్చి పిలిపించిండ్రు. వాళ్ళకి ఏం కట్టాలి అని ఒక క్లియర్ నమూనా ఇవ్వకపోతే ఏం జరుగుతుందండి? ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడతారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేస్తారు. రైట్. వాళ్ళ మధ్యలో ఒక కోఆర్డినేషన్ అనేది ఉండదు. వాళ్ళకి ఒక గైడింగ్ అనేది ఉండదు. ఒక బ్లూ ప్రింట్ ఉంటే ఇదిగో ఈడ ఒక రూమ్ వస్తుంది, ఆ రూమ్లో గోడ 10 అడుగులు, కిటికీ 4 అడుగుల దూరంలో కిటికీ రావాలా అని ఒక వెరీ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది అని అంటే ఎవరికి డౌట్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బట్ మన మన ప్రోడక్ట్ని డిస్రప్ట్ చేసే అంత తీవ్రంగా ఉండవు. ఓకే అండి, మంచి రెఫరెన్సెస్ అది రావడం. ఇప్పుడు నేను ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఎవరండి? డెవలపర్ అంటే ప్లానర్లు కాదండి. ప్లాన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు. ఇంప్లిమెంట్ అంటే ఏంటి అర్థం? కోడ్ రాసేటోడు. ఓకే కదండి. డెవలపర్లు అంటే డెవలప్ చేసేటోళ్ళు, ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు, కోడ్ రాసేటోళ్ళు, లేకపోతే ఈవెన్ ప్రోగ్రామర్స్. వీళ్ళు ప్రోగ్రామర్స్. ఓకే, ఇక్కడ నేను డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ని ఈ రెండింటికి మధ్యలో పెట్టిన. డేటా డిజైన్ అండ్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్కి మధ్యలో పెట్టాను. ఎందుకు మధ్యలో పెట్టానంటే ఇతను అక్కడ యూజ్ కావాలి, ఇక్కడ కూడా యూజ్ కావాలి. అండ్ అగైన్ దేర్ విల్ బి ఒక డెవలపర్, ఒక లీడ్ డెవలపర్, ఎక్స్పీరియన్స్ డెవలపర్ అనేటోడు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈ స్టేజ్లో కూడా ఉంటాడు. ఎందుకంటే ప్లానింగ్ అంటే విజువల్స్ మాత్రమే కాదండి, కోడ్ ప్లానింగ్ కూడా. కోడ్ ప్లానింగ్ అంటే లో లెవెల్ డీటెయిల్ కాదు, హై లెవెల్ డీటెయిల్లో ఓకే దీన్ని మనం ఎలా ప్లాన్ చేయాలి, మన టెక్ స్టాక్ ఏంటిది, మన ఇదేంది అదేంది అంతా ప్లాన్ చేయాలి. ఇక్కడ నేను ఆర్కిటెక్ట్ని కొంచెం పక్కన పెట్టాను. ఆర్కిటెక్ట్ గురించి ఒక ఇటరేషన్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ మనం ఎడుగుద్దాం. ఆర్కిటెక్ట్ని హైర్ చేసుకొని పెట్టుకోవాలనంటే ఇది కొంచెం దాని ఏమంటారు, అడ్వాన్స్డ్ లెవెల్. అది అడ్వాన్స్డ్ లెవెల్ ఇన్ ద సెన్స్ ఇది కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే డబ్బుతో కూడుకున్న పని. ఎందుకంటే వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళతో పని ఉంది అని అనుకుంటారు. మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి రెగ్యులర్ స్ట్రక్చర్ జనరల్గా ఉండే మాట్లాడుకుందాం. అంటే 99% ఇది ఉంటుంది, అందరి దగ్గర ఇది ఉంటుంది. ఇది కొంతమంది కెన్ అఫోర్డ్ ఇట్, కొంతమంది కెనాట్. సో దట్స్ వై దీని గురించి మనం మాట్లాడుకుందాం. రైట్. ఇక్కడ డిజైనింగ్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్లో వీళ్ళు ముగ్గురిది మేజర్ బాధ్యత. ఓకే, ఇక్కడ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అన్నాను నేను. అంటే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, డేటా డిజైనర్స్ ఉంటారు, డేటాబేస్ సీక్వెల్ ప్రోగ్రామర్స్ ఉంటారు. రైట్, రకరకాలు ఉంటారండి. అంటే ఇక్కడ డిజైనింగ్ అండ్ ప్లానింగ్లో ఆ డేటాబేస్ని డెవలప్ చేసేటోళ్ళు, డిజైన్ చేసేటోళ్ళు వాళ్ళ పని ఏంటిది? నా టేబుల్ స్కీమా ఏంటిది, నా టేబుల్ ఎట్లా ఉండాలి, ఎన్ని టేబుల్స్ ఉండాలి, ఎన్ని డేటాబేస్లు ఉండాలి, డేటా ఏడుండి అడిగిపోవాలి, అవన్నీ ప్లాన్ చేయడమే వాళ్ళ పని. ఈ పరిధిలో వాళ్ళ పని అది. నెక్స్ట్ ఈ పరిధిలో వాళ్ళ పని ఏంటంటే ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటారు కదండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే వీళ్ళ పని. రైట్. ఇక్కడ అసలు డేటాబేస్ ప్లానింగ్ అంటే ఏంటిది అవన్నీ నేను అసలు దిస్ ఇస్ వాటి గురించి కంప్లీట్గా తెలుసుకోవడమే మన ఎజెండా ఓవర్ దిస్ ఎంటైర్ కోర్స్. రైట్. సో ఇప్పుడు సిన్స్ వీఆర్ ఆన్ ద థర్డ్ డే, నేను మీకు జస్ట్ పరిచయం చేస్తున్నా ఈ రోల్స్ని. ఆ రోల్స్ని పరిచయం చేసే ప్రయత్నంలో కొన్ని స్టెప్స్, కొన్ని ఆస్పెక్ట్స్ మీద మీకు ఒక క్విక్ పీక్ ఇస్తున్నాను నేను. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఇట్ అండి. ఇంతే చెప్పేసి వెళ్ళిపోవడం అనేది ఉండదు. మనం ఒక్కొక్క దాని గురించి డీప్గా వెళ్తాం. ఓకే కదండి. ఇప్పుడు డిజైనింగ్ అండ్ ప్లానింగ్ గురించి కావచ్చు, ఇంప్లిమెంటేషన్ కోడింగ్ గురించి కావచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? చాలా ముఖ్యమైన స్టేజ్లు ఇవి. ఇక్కడ ఈ రోల్స్ గురించి మాట్లాడుకున్నాము. జస్ట్ బేసిక్స్, మొట్టమొదటిసారిగా మనం ఈ రోల్స్ గురించి పై మాట్లాడుకుంటున్నాం.
ఒక్కొక్క రోల్ గురించి ఒక పుస్తకం రాయించండి. అంటే అంత డీటెయిల్స్ రాసుకోవచ్చు మనం ఒక్కొక్క రోల్ గురించి. బట్ ప్రస్తుతానికి ఎంత కావాలో అంత ఈ రోజుకి మనం ఇంతవరకు తెలుసుకుందాము. ఆర్ ఈ ఈ ఈ రా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇంకొన్ని రోజులు పోయాక మనకు వచ్చిన ఈ అండర్స్టాండింగ్ రిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. రిఫైన్ అంటే ఏంటిది? ఈ రోజున మీరున్న మైండ్ సెట్కి, రైట్, ఈ రోజున మీకు ఏం చెప్తే అర్థమవుతుందో, ఎంత చెప్తే అర్థమవుతుందో, ఎలా చెప్తే అర్థమవుతుందో ఆలోచించి అలానే చెప్తున్నాం, రైట్. ఒక నెల రోజుల తర్వాత మీకు ఇంకొంత నాలెడ్జ్ వచ్చి ఉంటుంది, ఇంకొంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేసి ఉంటారు, ఇంకొంత కంటెక్స్ట్ మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తాను? ఐ విల్ రీవిజిట్ ది సేమ్ టాపిక్. మీకు గుర్తుందా, మనం మొదట్లో ఇలా మాట్లాడుకున్నాము, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, ఆ రోజు నేను అలా చెప్పాను, సో దాని మీనింగ్ ఇది. ఆ రోజు నేను మీకు ఈ టాపిక్ గురించి కావాలనే చెప్పలేదు, ఈరోజు మీకు ఎనఫ్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేద్దాం. ఇప్పుడు వీళ్ళ పని ఇది కూడా. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు ఒకసారి చెప్పండి. రైట్, ఇక్కడ యాక్చువల్లీ నేను డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని ఒక స్పెసిఫిక్ రోల్ గురించి మాట్లాడాను. అసలు అడ్మినిస్ట్రేటర్లు ఉంటారండి, డేటాబేస్ డిజైనర్లు ఉంటారండి, డెవలపర్లు కూడా ఉంటారండి. అడ్మినిస్ట్రేటర్ పని ఏంది అని అంటే, ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక డేటాబేస్ గురించి కంప్లీట్గా అన్ని ఆస్పెక్ట్స్ని పట్టించుకునేవాడు అడ్మినిస్ట్రేటర్. అంటే ఒక హై లెవెల్ గాయ్. సో ఇప్పుడు ఎవరికి నేను యాక్సెస్ ఇవ్వాలి? ఇప్పుడు ఒక కంపెనీలో ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ని, ఒక డేటాబేస్ డిజైనర్ని, ఒక డేటాబేస్ డెవలపర్ని, ముగ్గురిని హైర్ చేసుకున్నట్టు వాడి దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏం చేస్తారు? డేటాబేస్ డెవలపర్ని ఒకరిని హైర్ చేసుకుంటే అయిపోతుంది, ఆడే అన్ని పనులు ఆడుతున్న చేయించేద్దాం అంటారు. లేదంటే ఒక అడ్మినిస్ట్రేటర్ని హైర్ చేసుకోండి, ఆడితో అన్ని పనులు చేయించేద్దాం అంటారు. ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు డేటాబేస్కి సంబంధించిన పనులు చేయడానికి మనుషులు కావాలి. సపోజ్ మీరు ఇప్పుడు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరంటే, ఇప్పుడు మనము ఒక ప్రాజెక్ట్ కోసము, ఒక టీం కోసము ఒక డేటాబేస్ని మనం కమిషన్ చేస్తాం, అంటే ఇస్తాము. ఇదిగోండి, ఈ ప్రాజెక్ట్ కోసం ఈ డేటాబేస్ మీరే వాడుకోండి, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డేటాబేస్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం అనే వాళ్ళు వాళ్ళకి ఇస్తారు, ఒక డేటాబేస్ని ఇస్తారు. ఈ అడ్మినిస్ట్రేటర్ పని ఏంటంటే ఐడియల్లీ నేను నా డేటాబేస్ని వాడుకోవడానికి, నా డేటాబేస్ లోపలికి తొంగి చూడడానికి నేను ఏ యూజర్కి పర్మిషన్ ఇవ్వాలి, ఏ యూజర్కి ఇవ్వకూడదు, ఆ పర్మిషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఏ అప్లికేషన్కి నేను గ్రాంట్ చేయాలి, ఈ డేటాబేస్ నుండి డేటాని పుల్ చేయడానికి, లేకపోతే డేటాబేస్కి పుష్ చేయడానికి ఎవరికి గ్రాంట్ చేయకూడదు. ఒక డేటాబేస్ యొక్క లైఫ్ సైకిల్ మొత్తం మీద దాని హెల్త్ను పట్టించుకునేటోడు, దాని గురించి పట్టించుకునేటోడు, దాని గురించి ఆలోచించేటోడే అడ్మినిస్ట్రేటర్. ఈ డిజైనరు, డెవలపరు వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో, డెవలప్మెంట్ స్టేజ్లో మటుకే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఎక్కువగా. ఈ అడ్మినిస్ట్రేటరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డేటాబేస్తోనే ఉంటాడు, రైట్. మోర్ ఇంపార్టెంట్ దెన్, అంటే మోర్ అటాచ్డ్ టువర్డ్స్ ఏ డేటాబేస్. అర్థమైందా అండి? నేను ఇప్పుడు ఈ పదాలు కానీ ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో చాలా పదాలనే ఇంతకుముందు మనం మాట్లాడుకోలేదు. ఐఎమ్ అష్యూమింగ్ యూ మే నాట్ హ్యావ్ హర్డ్ మెనీ ఆఫ్ దిస్ బిఫోర్. సో చెప్పినట్టుగా అండి, ఖచ్చితంగా మనం డీటెయిల్స్ మాట్లాడుకుంటాం. ఒక డేటాబేస్ గురించి మాట్లాడుకునే క్రమంలో మనం విల్ హ్యావ్ ఎ సపరేట్ సిరీస్ ఆన్ డేటాబేసెస్. ఒక డేటాబేస్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, వాట్ ఆర్ ద కామన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్, వాట్ ఇస్ ద సైకిల్, మనం అన్నీ మాట్లాడుకుంటాం. ఓకే అండి, అప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. ఈ రోజుకి ప్రస్తుతానికి మీరు ఏం గుర్తించాలి అని అంటే, ఒక డేటాబేస్ సైడ్ నుండి, అంటే ఇట్లా ఈ డేటాని మేనేజ్ చేయడము, స్టోర్ చేయడము, దీని గురించి ఎవడో ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. ఇక్కడ డిజైనింగ్లో ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. వీడి పని ఏంటంటే, మనకి ఎన్ని టేబుల్లు కావాలి, ఎన్ని డేటాబేస్లు కావాలి, ఆ టేబుల్ స్టైల్ ఎలా ఉండాలి,
ఆ టేబుల్ స్కీమా ఎలా ఉండాలి, స్కీమా అంటే ఏంటిది అని మనం ఆడుకుందాం. బట్ ఆ టేబుల్ ఎలా ఉండాలి అదంతా ప్లాన్ ఇచ్చేటోడు ఎవడో ఒక ఇప్పుడు మేబీ అడ్మినిస్ట్రేటర్ కాకుండా లేమో యూజ్ డేటాబేస్ డిజైనర్, రైట్. ఈ పైన డేటాబేస్ డిజైనర్ వస్తాడు, రైట్. సో ఇప్పుడు కింద ఎవరు వస్తారు, డేటాబేస్ డెవలపర్, రైట్. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఎవడైతే డిజైన్ ఇచ్చిన డిజైన్ని ఈ డెవలపర్ అనేటువంటి ఇంప్లిమెంట్ చేయాలి, రైట్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఇక్కడ మీకు ఓఆర్ఎం వస్తే పరిస్థితి మారిపోతుంది ఇక్కడ. అంటే ఓఆర్ఎం అంటే ఏంటి, ఐ డోంట్ వాంట్ జంప్ సైడ్ ట్రాక్ హియర్, బట్ యూ గెట్ ఇన్ టు దట్ వెన్ వి టాక్ అబౌట్ ద డేటాబేసెస్. నెక్స్ట్ అండి టెస్టింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ మొత్తం అయిపోయాక మన సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయాలి కదండి. సో దానికోసము టెస్టింగ్ అనేది ఉంటుందండి. టెస్టర్స్ ఉంటారు, వీళ్ళనే QA, క్వాలిటీ అసిస్టెన్స్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ అని కూడా అంటారు. QA టీమ్, క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ అంటారు. ఇక్కడ కూడా అండి కొంత డీటెయిల్ మనం చాలా ఇప్పుడు మనం ఈ డీటెయిల్ కూడా మనం కొంత పర్టికులర్గా మనం పట్టించుకోవాల్సి వస్తుంది. టెస్టర్లో కూడా రకరకాలు ఉంటారండి, టెస్టింగ్లో కూడా రకరకాల విధానాలు ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టర్స్ ఉంటారు, రకరకాల టెస్టింగ్ స్టేజెస్ ఉంటాయి. సో వెన్ వీ టాక్ అబౌట్ టెస్టింగ్, అసలు అందులో క్లాసిఫికేషన్స్ ఏంటివి, ఒక్కొక్కటి పని ఏంది, అసలు ఎందుకు ఒక్కొక్క టెస్టింగ్ ఎందుకు, వాటి పర్పస్ ఏంది, వాటి డిజైన్ ఏంది, వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ బెస్ట్ ఇన్ ద సెన్స్, బెస్ట్ అనేది కూడా వెరీ వేగ్ వర్డ్ అయిపోతుందండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, టీమ్ టు టీమ్, రిసోర్సెస్ టు రిసోర్సెస్ అవైలబుల్. దాన్ని బట్టి టెస్టింగ్ ప్లాన్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో ఆ టెస్టింగ్ ఎవడైతే చేస్తాడో, ఎవరైతే ఏ టీమ్స్ అయితే చేస్తాయో అవి బేసికలీ ఈ టెస్టింగ్ ఫేజ్లో ఎంటర్ అవుతాయండి. సో టెస్టర్స్ ఉంటారు, QA ఉంటారు, వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఉంటుంది, రైట్. ఆల్ దట్ హ్యాపెన్స్, ఆల్ ద కూల్ థింగ్స్ హ్యాపెన్స్ హియర్. This is also super exciting, super useful, super helpful, super important. Next, deployment అండి. Deployment అంటే this is essentially last step in the development process, రైట్. ఇక్కడ మీరు ఈ పదం వింటారండి, లేకపోతే ఈ పేరు వింటారు, ఇది వింటారు, ఇంకోటి కూడా వింటారు మీరు, డెవాప్స్ ఇంజనీర్ అంటారు. ఈ పేరు కూడా మీరు వింటారు, బాగా వింటారు, డెవాప్స్ ఇంజనీర్ అని. బేసికలీ మనం రాసేసిన కోడ్ని మనము ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయాలంటే ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎప్పుడు డిప్లాయ్ చేయాలి, దాని ప్లాన్ ఏంది, ఇచ్చేటోడు రిలీజ్ మేనేజర్. రిలీజ్ అంటే ఏంటండి, రిలీజ్ అంటే కస్టమర్కి మన ప్రోడక్ట్ని వాడుకోవడానికి వాడికి రిలీజ్ చేయాలి మనం. ఇప్పుడు వాట్సాప్ ఉంది, మీకు వాట్సాప్లో అప్డేట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు, మంచి అప్డేట్స్. దాని వెనకాల ఒక రిలీజ్ మేనేజర్ ఉంటాడండి. వాడు ఏం చెప్తాడు, ఇప్పుడు మీకు ఈ వారం మీకు ఒక రిలీజ్ వచ్చింది అనుకోండి, ఒక కొత్త అప్డేట్ మీకు వచ్చింది. ఆ అప్డేటు వాడు ఏదో నిన్న ఫినిష్ చేసి ఈరోజు రిలీజ్ చేయడం అట్లా ఉండదండి. దే మస్ట్ హ్యావ్ ఫినిష్డ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ లాంగ్ టైమ్ అగో. దే మస్ట్ హ్యావ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ రిలీజెస్. మల్టిపుల్ టీమ్స్ ఉంటాయండి. ఒక టీం అనేది ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తుంది, ఇంకో టీం అనేది ఇంకొకటి ఫీచర్ మీద వర్క్ చేస్తుంది. వాటి మధ్యలో కొలాబరేషన్స్ ఉంటాయి. Depending upon the progress, depending upon the development pace that they are in, the release manager వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉంటారండి. ఎదుగో మేము వీఆర్ అబౌట్ టు ఫినిష్ ద డెవలప్మెంట్, మనము ప్లాన్. ఎవరు అప్డేట్ ఇస్తారండి? డెవ్ టీమ్ అండి. ఈ టీం మొత్తం డెవ్ టీము లీడ్ ఉంటారు ఇక్కడ. వీళ్ళు దే కైండ్ ఆఫ్ ఓకే. వీళ్ళు రిలీజ్ మేనేజర్ పని ఏంది అని అంటే డిప్లాయ్మెంట్ స్లాట్స్ని లేకపోతే ఆ షెడ్యూల్ని ప్రాపర్గా ఇది ఒక షెడ్యూల్ అండి మేనేజ్ చేస్తున్నాడు. అంటే ఎక్కడ ఎన్విరాన్మెంట్స్ లేకపోతే డిప్లాయ్మెంట్కి సంబంధించిన కొన్ని చాలా ముఖ్యమైన అంశాలు పట్టించుకున్నటువంటి ఇతను.
డెవాప్స్ ఇంజనీర్ అనేది ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిందండి, అండ్ చాలా వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్. డెవాప్స్ ఏంటంటే మనం ఆల్రెడీ మాడుకున్నాం, మనం ఇది ఒక మొత్తం పైప్ లైన్స్ సీక్వెన్స్లు అవి ఇవి ఉంటాయి, ఎండ్ టు ఎండ్ సీక్వెన్స్లు ఉంటాయి. డెవాప్స్ ఇంజనీర్ అనేటాడు ఇతను ఈజ్ నాట్ జస్ట్ రిస్ట్రిక్టెడ్ టు డిప్లాయ్మెంట్. ఇక్కడతో ఇతని పని అయిపోలేదండి, ఒక్కొక్కసారి ఇతను ఈ పై స్టేజెస్లో కూడా అడుగు పెట్టాల్సి వస్తుంది. మనం ఆ పైప్ లైన్ మీకు గుర్తే ఉంటుంది చూడండి. పైప్ లైన్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్, అంటే ఈ స్టేజెస్ మధ్యలో ఈ స్టేజ్ ఇంతవరకే, ఇది ఇంతవరకే, ఇది ఇంతవరకే. అది ఎక్కడైతే ఇంతకుముందు మనం ఆపామో, ఇగో ఇది అయిపోయాక ఇది, ఇది అయిపోయాక ఇది, ఇది అయిపోయాక ఇది, లేకపోతే ఇది ఒక సైకిల్, ఈ స్టెప్స్ మధ్యలో గ్లూ వేసి అతికిచ్చేసిందండి డెవాప్స్. ఒక్కొక్క స్టెప్ మధ్యలో ఒక గ్లూ వేసి అతికిచ్చేసింది, ఒకదాని తోకని ఇంకో దాన్ని మూతికి అతికించింది అన్నట్టు. ఇట్స్ ఎంటైర్ సీక్వెన్స్. సో ఈ డెవాప్స్ ఇంజనీర్ అనేటప్పుడు ఆ యొక్క సీక్వెన్స్ని ప్లాన్ చేసే అతను, నాట్ జస్ట్ ప్లానింగ్, ఆ యొక్క సీక్వెన్స్ని ఎస్టాబ్లిష్ చేసే అతను డెవాప్స్ ఇంజనీర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందులో డిప్లాయ్మెంట్ అనేది, రిలీజింగ్ అనేది అది కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా నేను ఇంకొక సెక్షన్ పెట్టలేదండి, ఇంటెన్షనల్గానే ఎందుకు అనవసరంగా ఈ టైంలో పెట్టలేదు అంటే ఎక్స్క్యూజ్ మీ, అంటే ఇప్పుడు సపోర్టింగ్ ఉంటారండి. వన్స్ మీరు ప్రోడక్ట్ని మీరు ప్రొడక్షన్లో లాంచ్ చేసిన తర్వాత మీకు ఐటీ సపోర్ట్ ఉంటారండి. ఈ ఐటీ సపోర్ట్ ఏంటంటే ఏదైనా మీకు బగ్స్ వచ్చింది అనుకోండి, మనం వాడి దగ్గర టికెట్ రైజ్ చేపిస్తాం కస్టమర్ దగ్గర. కస్టమర్ చెప్పాలి, అదిగో నాకు ఇక్కడ ఇష్యూ వచ్చింది, సంబడి విల్ సాల్వ్ ఇట్ అని చెప్పి టికెట్ రైజ్ చేస్తాడు. అంటే ఒక రిక్వెస్ట్ అర్జీ పెట్టుకుంటాడు. ఎవరికి? ఐటీ వాళ్ళకి. ఇదిగో మీరు తయారు చేసిన సాఫ్ట్వేర్ మేము వాడుతుంటే మాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఎవడన్నా మాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఒక అర్జీ పెట్టుకుంటాడు. అప్పుడు ఒక సపోర్ట్ పర్సన్ అంటారు, లేకపోతే కస్టమర్ సక్సెస్ టీమ్ అంటారు. ఈ సపోర్ట్ పర్సన్ ఏం చేస్తారంటే ఆ టికెట్ని చదువుతాడు, చదివి రైట్ సపోర్ట్ పర్సన్ అంటే రైట్ టెక్నికల్ గాయకి దాన్ని రీడైరెక్ట్ చేస్తాడు. ఇదిగో మన కస్టమర్కి ప్రాబ్లం వచ్చింది, నువ్వు హెల్ప్ చేస్తావా కైండ్ ఆఫ్ కోఆర్డినేట్స్ బిట్వీన్ టెక్నికల్ టీమ్స్ అండ్ ద రిక్వెస్ట్ బ్యాక్ అండ్ ఫోర్త్ అండ్ సాల్వ్స్ ద ప్రాబ్లం. రైట్. అది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ డీటెయిల్స్గా మరి ఎక్కువ ఎందుకు అని చెప్పి అసలు చాలా మంది గురించి పెట్టలేదు నేను. ఈ పైన ఈ ముగ్గురు గురించి చెప్పానండి. ఈ ముగ్గురు ఏంటంటే వాళ్ళు ఏ ఒక్క బ్లాక్కి లిమిటెడ్ కాదు, దే ఆర్ త్రూఅవుట్ ద ప్రాసెస్. అసలు ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ అంటే ఏంటిది? దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ స్ట్రాటజిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టీమ్. వీళ్ళ పని ఏంది అని అంటే, మనము ఒక ప్రాజెక్ట్ని మొదలుపెట్టేటప్పుడు, ఐటీ ప్రాజెక్ట్ ఏదైనా సరే మొదలుపెట్టేటప్పుడు మొదటి నుండి కూడా మనకి ప్రతి విషయంలో మనకు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకోబోతుందండి. ఎక్స్క్యూజ్ మీ. అంటే సపోజ్ ఇప్పుడు రిసోర్స్ అలొకేషన్ నుండి, అంటే ఎవరు మనకి ఖాళీగా ఉన్నారు, ఎవరు మనకి ఇందులో ఏ టీంలో మనకి హెల్ప్ చేయగలరు, నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ యొక్క అవుట్కమ్స్ని క్లియర్గా అవుట్లైన్ చేస్తూ ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ హోల్డ్స్ ఎవ్రీబడి అకౌంటబుల్. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు హోల్డ్ ఎవ్రీబడి అకౌంటబుల్. దాని పనే అది. టైం టు టైం ప్రాజెక్ట్ డెలివరీ అయ్యేటట్లుగా, టైం టు టైం అందరికీ పని ఉండేటట్లుగా, టైం టు టైం జరిగేటట్టుగా చూడటమే దాని పని. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టీమ్ అండి, వెరీ స్ట్రాటజిక్ టీమ్. బిజినెస్ లీడర్స్ కావచ్చు, లేకపోతే ఐటీ లీడర్స్ కావచ్చు, దే లవ్ హ్యావింగ్ సచ్ ఎ టీమ్ బికాస్ ఆఫ్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఇక సెక్యూరిటీ కూడా అండి, ఇది ఒక హార్ట్ లాంటిది. హార్ట్గా ఒక డాక్టర్ లాంటిదండి. రైట్. ఈ డాక్టర్ ఏం చేస్తారంటే మన శరీరంలో ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్షన్ ముందు జాగ్రత్తగా ఇది ఇట్లా ఉండాలా, మీ రొటీన్స్ ఎలా ఉండాలా, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలా అని ముందు జాగ్రత్తగా వారం చేసేటప్పుడు సెక్యూరిటీ. ఏదన్నా ప్రాబ్లం జరిగితే, మనకి జబ్బు వస్తే మందు ఇచ్చి నయం చేసేటోడు సెక్యూరిటీ. రైట్. సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. అంటే ఒక రోల్ కాదండి, దాని వెనకాల ఒక ఎంటైర్ టీం ఉంటుంది.
సెక్యూరిటీ అనలిస్ట్ అనేటోడు ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బేసిక్ కామన్ రోల్. దీని వెనకాల మేనేజర్లు ఉంటారు, ఆర్కిటెక్ట్లు ఉంటారు, సెక్యూరిటీ కూడా ఆర్కిటెక్ట్లు ఉంటారండి, రైట్. ఇంకా రకరకాల రోల్స్ ఉంటాయి. ఇంకా టెస్టర్లు ఉంటారు, పెనిట్రేషన్ టెస్టర్లు అంటారు, అవి ఇవ్వని అంటారు. అది ఇంకా మనం సెక్యూరిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకా చాలా డీటెయిల్గా వెళ్దాం. వీళ్ళ పని ఏంటి అంటే ప్రతి స్టెప్లో కూడా సెక్యూరిటీ అంశాలు అనేవి ఉంటాయండి, అండర్లయింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఐ బిలీవ్ ఇన్ సెక్యూరిటీ గురించి మాట్లాడేటప్పుడు సెక్యూరిటీ అనేది ఏ ఒక్క లొకేషన్కి లిమిటెడ్ కాదు. యాజ్ అన్ ఆర్కిటెక్ట్ ఐ రికమెండ్, జనరల్గా ఐ రికమెండ్ అండ్ ఐ ఇఫ్ పాసిబుల్ ఐ ఎన్ఫోర్స్, నా చేతిలో అధికారం ఉంటే ఐ ఎన్ఫోర్స్ security as an integral part of every step of development and maintenance. సెక్యూరిటీ అనేది మనం వర్క్ చేసే ప్రతి అంశంలో కూడా మనం పట్టించుకోవాలి. సెక్యూరిటీ అనేది మనం ఇట్ షుడ్ బి దేర్ బై డిజైన్, ఇట్ షుడ్ నాట్ బి దేర్ యాజ్ అన్ అటాచ్మెంట్. అంతా అయిపోయాక లాస్ట్లో వచ్చి ఇదిగో మీకు ఏమన్నా సెక్యూరిటీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా, ఏదైనా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా, అట్లా కాదండి. రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసేటప్పటి నుండి ఇక్కడ సెక్యూరిటీ అంశాలు ఏంటివి, మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా, డిజైనింగ్ అండ్ ప్లానింగ్ చేసేటప్పుడు మన డిజైన్ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, మన ఈజ్ ది సెక్యూర్ నాట్ ఆర్ నాట్, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మన కోడింగ్ విధానాలు కానీ మన సెక్యూర్గా ఉన్నాయా, సెక్యూరిటీ అప్రూవ్డ్ విధానాల్లో ఉన్నాయా లేవా చూసుకోవాలా. టెస్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ సెక్యూరిటీ టెస్టింగ్ ఉంటుంది, పెనిట్రేషన్ టెస్టింగ్ ఉంటుంది, అవన్నీ కూడా రకరకాల అంశాలు ఉంటాయి. అంటే మా టెస్ట్ సెక్యూరిటీ వాళ్ళు చేసిన టెస్ట్లు పాస్ అయిందా కాలేదా. నెక్స్ట్ డిప్లాయ్ చేసేటప్పుడు ఇందులో లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నాయా. సెక్యూరిటీ మస్ట్ బి ద ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ప్రాసెస్. ఇది స్టార్టింగ్, దీని ఇంపార్టెన్స్ అనేది మనకి తెలియదండి. ఒక్కసారి ఒక చిన్న దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా కరెక్ట్గా అందరూ సెటరేట్ అయిపోతారండి. చెప్తే నంబరండి, ఈవెన్ ఫర్ ఎ నార్మల్ కంపెనీ ఎంత సిల్లీగా బొట్లే వేస్తారంటే హ్యాకర్స్ కావచ్చు, లేకపోతే బ్యాడ్ పీపుల్ మన ఎంప్లాయీస్ యొక్క అకౌంట్స్ని వాళ్ళు ఫిషింగ్ చేయడం కానీ, లేకపోతే సిల్లీగా ఉంటాయండి. సిల్లీ విషయాల నుండి అంటే ఏంటి ఇలా కూడా చేస్తారా అని కూడా షాక్ అవుతారు మీరు. Every day we learn something new about security. But anyway, this is such an important group of people, very very important group of people. ఇక ఆర్కిటెక్ట్స్ ఫర్ మీ చెప్తున్నా కదండి, బేసిక్ కంపెనీస్లో స్టార్టింగ్ అంటే కొత్త ఇన్ ద సెన్స్ ఐటీ స్టాండర్డైజేషన్ జరగకముందు ఐటీ టీమ్స్ ఉంటాయండి, బట్ వాటిని మనం ఒక మంచి స్టాండర్డైజేషన్ జరగక ముందు వరకు మీకు ఇది కనపడదు. ఐటీ స్టాండర్డైజేషన్ అవ్వాలి అని అంటే కావాల్సింది ఎవరండి, ఆర్కిటెక్ట్స్. నేను కింద మీకు డీటెయిల్స్ చెప్తానండి, ఒక చిన్న ఇమేజ్ కూడా చూపిస్తాను మీకు ఫన్నీగా. ఆర్కిటెక్ట్ ఉంటే ఎట్లుంటుంది, లేకపోతే ఎట్లుంటుంది. ఇమేజ్ కూడా నేను పట్టాను, యాక్చువల్లీ జనరేట్ చేయించాను. సో ఐ షో దట్ టు యూ, రైట్. ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటేనండి, ప్లాన్ చేస్తారండి. సో ఆర్కిటెక్ట్ పని ఎక్కడంటే ఇక్కడితో అయిపోతుంది, దాదాపు ఇక్కడితో అయిపోతుంది. ఇదంతా తను చెయ్యడు, చేయిపిస్తాడు. ఇవన్నీ కూడా ఎక్కడి వరకు అయిపోతుంది తన పని. ఆర్కిటెక్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాడు అంటే ఆర్కిటెక్ట్ పని ఏ స్టెప్ నుండి స్టార్ట్ అవుతుంది. గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ నేను చెప్తాను, మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. బట్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ దీంట్లో అనలిస్ట్తో పనిచేస్తారండి మ్యాక్సిమం. దిస్ ఈజ్ బేసికలీ వేర్ ద ఆర్కిటెక్ట్స్ ప్రైమ్ టైం. ఒక ఆర్కిటెక్ట్ యొక్క ప్రైమ్ టైం అనేది ఇందులోనే ఉంటుందండి. డిజైనింగ్ అండ్ ప్లానింగ్ మ్యాక్సిమం. కానీ సమ్టైమ్స్ ఆర్కిటెక్ట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఇంప్లిమెంటేషన్ ప్లాన్ కూడా ఇచ్చేస్తారండి ఆర్కిటెక్ట్. అంటే బ్లూ ప్రింట్ అంటే ఎట్లా అంటే, చిన్నపిల్లలకి స్పూన్తో ఫుడ్ తీసి నోట్లో పెట్టి ఇగో ఇట్లా మింగాలి
అని చెప్పేంత వరకు కూడా ఆర్కిటెక్ట్ తీసుకుపోతారండి. మింగడమే వీళ్ళ పని, డెవలపర్ పని మింగడమే అంతే, టెస్టర్ పని మింగడమే అంతే. ఇక అక్కడ దాకా తీసుకుపోయేటోడే ఆర్కిటెక్ట్. ఫర్ మీ దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్, such an important role for me, because I am an architect. I know its importance. ఎందుకంటే నేను చేసే పనులు కూడా కొంతవరకు అలానే ఉంటాయి. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎందుకు ఇంత డీటెయిల్ ఎందుకు, ఎందుకంటే నేను ఒకటే నమ్ముతానండి. బేసికలీ నేను ఐ కేమ్ ఫ్రమ్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్. డిజైనింగ్ అంటే లైక్ ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసినప్పుడు ఒక అనాలజీ కాదు, ఒక ప్రిన్సిపల్ మైండ్లో పెట్టుకుంటామండి. ఎర్రర్ ప్రూఫ్ వే, లేకపోతే ఫూల్ ప్రూఫ్ వే, ఆర్ ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడుకోవాలంటే ఈ ఆర్కిటెక్ట్ ఏమి క్వాలిఫికేషన్ ఉండాలండి? ఒక ఆర్కిటెక్ట్ అవ్వాలంటే వీటన్నిటి మీద అవగాహన ఉండాలండి. అవగాహన నేను అంటున్నాను, నేను మాస్టర్ కాదు, అవగాహన, మంచి అవగాహన ఉండాలి. ఇందులో ఏమి చదువుకొని వస్తాడండి ఇతను మామూలుగా? ఇందులో ఏం చేయాలి, నేను చదువు ఇన్ ద సెన్స్ నేను చెప్తున్నా కదండి. అంటే రెగ్యులర్ క్వాలిఫికేషన్స్ విషయంలో ఇవి మనం చదివే చదువుకి దీనికి సంబంధమే ఉండదండి, రెగ్యులర్ క్వాలిఫికేషన్ విషయంలో. ఎందుకు ఆ మాట అంటుందంటే, ఐ హ్యావ్ సీన్ బోత్ సైడ్స్. కాలేజీకి వెళ్ళి మంచి డిగ్రీలు బట్టి బ్రహ్మాండమైన రికార్డ్ వెనకేసుకొని కూడా ఒక్క పొట్టబొడిసి ఒక అక్షరాలను నేను చూశానండి ఐటీలో. అదేవిధంగా కాలేజు ముఖం కూడా చూడని వాళ్ళు ఇందులో ఒక్కొక్క ఏరియాలో డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే డేటాబేస్, దీంట్లో సెల్ఫ్ లర్న్, తనంతట తాను చదువుకొని తనంతట తాను ఇంట్రెస్ట్తో అవుట్ ఆఫ్ ప్యాషన్ వచ్చిన వాళ్ళని చూశానండి నేను. వాళ్ళు ఎంత దూరం పోగలరు, ఎంత క్రిటికల్గా ఆలోచించగలరు. ఐ హ్యావ్ సీన్ సమ్ డెవలపర్స్ హూ డజంట్ రియలీ హ్యావ్ ఏ కాలేజ్ డిగ్రీ, బట్ లైక్ దే ఆర్ క్రేజీ ఇన్ ద సెన్స్, మనం ఎట్లయితే టీవీ చూడడము, లేకపోతే కొంతమంది గేమ్స్ ఆడడము, లేకపోతే కొంతమంది క్రికెట్ వాచ్ చేయడం ఎంజాయ్ చేస్తారో, ఏ విధంగా అయితే వి చెరిష్, ఏ విధంగా అయితే వి సెలబ్రేట్ సర్టన్ ఆస్పెక్ట్స్, సమ్ హాబీస్. కోడింగ్ అని హాబీగా రాసేటోళ్ళు ఉంటారు తెలుసా అండి? కోడింగ్ని ఒక హాబీగా ఇష్టపడి ఎంజాయ్ చేస్తారు రాసేటోళ్ళు ఉంటారు తెలుసా అండి? అంటే ఇట్స్ నాట్ జస్ట్ 8 to 5 ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా దాని గురించి జోకులు వేసుకుంటారు, దాని గురించి మాట్లాడుకుంటారు. ఐ వర్క్ విత్ సచ్ పీపుల్. ఆ ప్రొసీజర్లో నాకు దాన్ని ఏమంటారు, మంచికో చెడుకో అది నాకు కూడా అంటించిండు. అంటే ఒకటండి, ఐ మీన్ దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫ్యామిలీ టైము రెస్పెక్ట్ చేయరిక. అది నేను కూడా అదే కోటలో పడ్డాను నేను ప్రస్తుతానికి. బట్ వీ డోంట్ రియల్లీ స్టార్ట్ ఎంజాయింగ్ సోషల్ లైఫ్. ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ల్యాప్టాప్ ముందు కూర్చుందామా, ఎప్పుడెప్పుడు కోడ్ రాసుకుందామా, ఇంకా పిచ్చిలో పడిపోతాము. ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ సచ్ ఇష్యూస్ ఆల్రెడీ. సో బట్ ఎనీవే, ఒక ఆర్కిటెక్ట్ పని ఏంటిదనంటే, నేను చెప్తాను ఇంకా కింద, ఇంకా ఐ హ్యావ్ క్లియర్ డిస్క్రిప్షన్స్ ఫర్ ఆల్ దాట్. చాలా డిస్క్రిప్షన్ రాశాను అనమాట, ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాము. బేసికలీ స్పూన్ ఫీడ్ అంటే తప్పు జరగడం అంటే ఏంటంటే, క్లారిటీ లేదనుకోండి. వెరీ వెరీ సింపుల్ అండి. మనము ఐటీ ప్రపంచంలో, ఐటీ ఆర్గనైజేషన్లో రాణించాలి అని అంటే, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 క్వశ్చన్ అడగాలి మనం. అడుగునా ఈ 3 క్వశ్చన్ అడగాలి. ఇది నేను ఎందుకు చేయాలి, ఇది ఏంది అసలు, వాట్ ఈజ్ ఈ పంచాయతీ ఏంది, దీన్ని ఎలా చేయాలి, ఈ 3 విషయాలు క్లారిటీ ఉంటే చాలు. ఇది ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నాడో, తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నాడో, వాడు ఏం చదివి ఉండేవాడు, ఏం కాదండి. అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు మనం. అంతా కాదు, చిన్న పని ఉండొచ్చు, పెద్ద పని ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఏంది, ఇది ఎందుకు, ఇది ఎలా చేయాలి.
సో ఆర్కిటెక్ట్ పని ఏంటంటే ఆ మూడింటిని ప్రతి అంశంలో ఆ మూడింటిని డిఫైన్ చేయడమే ఆర్కిటెక్ట్ పని. ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ మూడు అంశాలని అడుగడుగున ముందుగానే డిఫైన్ చేసి ముందుగానే చూసేయాలి. బిఫోర్ ఎనీబడి గెట్స్ ఇన్ టు దట్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లంని ముందుగానే పసిగట్టాలి. An architect foresees whatever is coming. He should be able to foresee. అలా చూడగలిగితేనే ఒక ఆర్కిటెక్ట్, లేకపోతే కాదండి. ఫర్ మీ దిస్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇది చాలా చాలా ముఖ్యమైన రోల్. ఇది ఏం చేస్తుంది అంటేనండి, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడమే ఆర్కిటెక్ట్ పని. అందరి యొక్క ఆలోచనలని, అందరూ చేయాల్సిన పనులని, అందరి యొక్క ఇష్యూస్ని, అంటే అన్ని ఇష్యూస్ ఇన్ ద సెన్స్ ఒక ప్రాజెక్ట్ విషయంలో అన్ని రకాల అంశాలని అందరికీ అర్థమయ్యే భాషలో, అందరూ యాక్సెప్ట్ చేసే విధానంలో, అందరికీ దాని ఏమంటారు, అనుకూలంగా సానుకూలంగా అందరి బ్యాలెన్స్ చేసుకుంటా చెప్పడమే ఆర్కిటెక్ట్ పని. చాలా చాలా ఇందులో రకరకాలు ఉంటారండి. రకరకాల ఆర్కిటెక్ట్లు ఉంటారు. వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. రైట్, ఓకే. రోల్స్ గురించి మాట్లాడుకుంటా ఆల్మోస్ట్ గంట గడిపేసాం మనం. దీని గురించి ఎనీ డౌట్స్ అండి, ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు ఈ రోల్స్ అనేది ఒక పర్సన్ కి ఒక 2 to 3 రోల్స్ అట్లా ఏమైనా అలాట్ చేస్తారా, లేకపోతే ఒక పర్సన్ కి ఒకటే రోల్ లాగా ఉంటుందా ప్రతి ఆర్గనైజేషన్ లో? గుడ్ క్వశ్చన్. మిక్స్ ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్ట్గా అడిగినావు. బట్ యాక్చువల్లీ ఇది కూడా ఒక చాలా మంచి క్వశ్చన్. ఇది కూడా ఒకనొక టైంలో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. మీకు కృతిక గారు, ఒక పర్సన్కి మల్టిపుల్ రోల్స్ అలాట్ చేస్తారా, లేకపోతే ఒక రోల్కే మల్టిపుల్ పర్సన్స్ ఉంటారా? రైట్, రెండు జరుగుతాయి, రెండు పాసిబులే. ఇప్పుడు ఒక ఆర్కిటెక్టు ఒక బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేస్తాడు, ఒక యూఐ డిజైనర్గా వర్క్ చేసే అవకాశం ఉంది. ఒక్కోసారి అంటే ఇదైతే మ్యాక్సిమం జరగచ్చు, డేటాబేస్ డిజైనర్గా కూడా వర్క్ చేస్తాడు. ఎందుకంటే నేను చేస్తాను ఆ పనులన్నీ, ఈ పని నేను చేస్తున్నా రైట్, ప్లానింగ్ విషయంలో. సో ఈ రెండు నాకే పెడుతున్నారు, అంటే నేనే చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే, అదేవిధంగా డెవలపర్లు ఉంటారు కదా, మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు. కొంతమంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. ఫ్రంట్ ఎండ్ ఏంది, బ్యాక్ ఎండ్ ఏంది, మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో రెండు జరుగుతాయి. ఒక రోల్ని మల్టిపుల్ పీపుల్కి అసైన్ చేస్తారు, మల్టిపుల్ రోల్స్ని ఒకళ్ళే టేకప్ కూడా చేస్తారు. బోత్ హ్యాపెన్స్. ఓకే, ఇంకా ఎనీ క్వశ్చన్స్ అండి? Alright. Okay. So any questions about SDLC roles? అంటే SDLC ఎందుకు పెట్టారంటే, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యొక్క ఆ పర్స్పెక్టివ్లో మనం చూస్తున్నప్పుడు మనకి ఏమేమి రోల్స్ కనపడతాయి అనే ఉద్దేశం ఇది. ఓకే కదండి? వీటి గురించి ఏమైనా క్వశ్చన్స్ ఇంకేమైనా ఉన్నాయండి? దట్స్ గుడ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. నిన్న చెప్పాను కదండి, వెరీ ఇంపార్టెంట్ అంశం అని. అది ఇదే. అసలు ఏంది ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే, మీరు వచ్చి చూడండి ఇమేజ్. ఇక్కడ మీరు చూసిందే, ఇంతకుముందు చూసిందే, లెఫ్ట్ సైడ్ ఉండేది బిజినెస్ ఆర్గనైజేషన్, రైట్ సైడ్ ఉండేది ఐటీ ఆర్గనైజేషన్. ఇక్కడ ఎన్నో టీమ్స్ ఉంటాయండి బిజినెస్ సైడ్. మన గోల్ వాటి గురించి తెలుసుకోవడం కాదు. హెచ్ఆర్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, లీగల్ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవడం మన దట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్, రైట్? వీఆర్ లుకింగ్ అట్ ఇట్ ఫ్రమ్ అన్ ఐటీ సైడ్.
మనకు కావాల్సింది ఏంటంటే ఒక్కటండి, ఇక్కడ చూడండి, బిజినెస్ ఎస్ఎంఈ అంటారు. ఎస్ఎంఈ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. అంటే ఈ బిజినెస్లో అంటే ఇది ఏంటంటే ఎస్ఎంఈ అనేవాడు ఎవడు అని అంటే, సపోజ్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్టు ఇప్పుడు మీరు రాస్తున్న కోడ్ అనేది ఒక మార్కెటింగ్ టీం కోసం అనుకోండి. మార్కెటింగ్ కోసము మీరు ఒక అప్లికేషన్ రాస్తున్నారు అనుకోండి. ఆ మార్కెటింగ్ టీంలో ఒకడు వస్తాడు, ఒకడు వచ్చి ఇదిగో ఐ కెన్ బీ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటే ఈ అప్లికేషన్ కోసము నాకు అంటే ఎస్ఎంఈ అంటే ఎవడంటే నాకు ఏం అప్లికేషన్ కావాలి అని ఎవడైతే బయట వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడో, నా అప్లికేషన్ ఇలా ఉంటే నాకు ఇలా ఉండాలి, నాకు ఈ ప్రాసెస్లో నాకు ఇట్లా హెల్ప్ చేయాలి అని ఎవడైతే బయట వచ్చి చెప్పగలడో, డీటెయిల్డ్గా చెప్పగలడో, వాడే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఇన్ బిజినెస్. అవసరాలను చెప్పేటోడు, రైట్? ఈ మధ్యలో బిజినెస్ అనలిస్ట్ ఉంటాడండి. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. చాలామంది దీన్ని డౌన్ ప్లే చేస్తారు, మిస్రిప్రజెంట్ కూడా చేస్తారు, తెలుసో తెలియకో. బిజినెస్ అనలిస్ట్ పని ఏంటంటే ఈ పక్క బిజినెస్ సైడ్ నుండి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసి, ఓకే, అంటే బిజినెస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్తో మాట్లాడి, అంటే ఏంటిది, సరే నీకు ఇక్కడ ఏంటి ప్రాబ్లము, ఇక్కడ ఏంది, ఓకే, ఇక్కడ ఎలా నడుస్తుంది, నీ వాయిస్ కట్ అవుతుంది. ఓ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఓకే, యా, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఇది ఒకళ్ళే ఉండొచ్చు, ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు అండి, ఏరియా బట్టి. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటే ఒక్కొక్క ఏరియా, ఇప్పుడు మార్కెటింగ్ ఒక ఎస్ఎంఈ ఉంటాడు, లేకపోతే మార్కెటింగ్ జనరల్గా కాకపోయినా కూడా అందులో ఒక సబ్ బిజినెస్ సైడ్ నుండి ఒక సబ్ ఏరియా, మార్కెటింగ్లో ఒక సబ్ బ్రాంచ్లో ఒక పర్సన్ వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఎవరైతే ఎవర్ అండర్స్టాండ్స్ ద బిజినెస్ సైడ్ వెల్, వాళ్ళే మన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. మనకి ఏదన్నా క్వశ్చన్ ఉన్నాయంటే పోయి వాళ్ళని అడుగుతాం. సో ఫస్ట్ ఏం జరుగుతుంది అంటేనండి, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ రెడీ ఉంటాడండి. నువ్వు నాకు ఈ యాప్ కావాలి, నీకేమైనా క్వశ్చన్ ఉంటే అడుగు, నేను చెప్తాను, నాకు ఏం కావాలి నేను చెప్తాను అని అడుగు, నేను చెప్తాను రెడీ ఉంటాడండి. ఈ బిజినెస్ అనలిస్ట్ పని ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓకే నీకు ఏం యాప్ కావాలి మొత్తం చెప్పి నేను రాసుకుంటా. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇస్తే మొత్తం ఎఫ్ఐఆర్ రాస్తారు చూడండి, వీడికి ఇదైందంట అది ఇదని. ఇది కూడా ఇంతేనండి, వాడికి ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్. బిజినెస్ అనలిస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, వాడి అవసరాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అర్థం చేసుకొని ఐటీ వాళ్ళకి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రా అన్నాను. రా అంటే వాడు ఎలా అయితే చెప్పాడో అలా వీడికి వస్తుంది. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ బిజినెస్ సైడ్ వాడి భాష వేరు ఉంటుందండి, వీడి బిజినెస్ భాష వీడిది. వాడు ఎలా అయితే చెప్పాడో అలా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఇతనిది. అర్థమైందా అండి? ఇప్పుడు కస్టమర్ ఏమంటాడండి, ఏం చెప్తారంటే, ఇదిగో నాకు ఇది చాలా కష్టం అవుతా ఉంది, ఇది మళ్ళీ తిరుగుతూ ఉంది ఇక్కడ, అంటే లేకపోతే ఇది నొక్కితే అడిగి వెళ్ళిపోవాలా, ఇది నొక్కితే ఇది వచ్చేయాలా అని. కస్టమర్ తో ఈ బిజినెస్ అనలిస్ట్ అనేవాడు కూడా ఇప్పుడు ఇంకొక వర్డ్ క్లారిటీ ఇచ్చేస్తానండి నేను. కస్టమర్ అంటే ఎవడైతే మనకి డబ్బులు ఇచ్చి మన సర్వీస్ తీసుకుంటాడో ఆడే కదండి కస్టమర్. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ ఐటీకి పని ఇచ్చేటువంటి ఎవడండి? బిజినెస్ అంటే మనకి డబ్బులు ఇచ్చేది బిజినెస్ వాడే, మాకు ఈ పని చేసి పెట్టు అని. అంటే ఈ బిజినెస్ మొత్తం మన కస్టమరే. పర్టికులర్గా మాట్లాడుకుంటే ఈ ఎస్ఎంఈ ఉన్నాడు చూడండి, ఈ కస్టమరు అంటే ఈ పెద్ద కస్టమరు, ఇదిగో ఎస్ఎంఈ మన తరపున మన అవసరాలని నువ్వు బాగా రిప్రజెంట్ చెయ్యి అని మన కస్టమర్ ఇతను పంపించిండు. సో హీఈస్ అ కస్టమర్ రిప్రజెంటేటివ్ ఫర్ అస్. కస్టమర్ని రిప్రజెంట్ చేస్తుడే ఇతను. సో మనం ఇతను కూడా కస్టమర్ అని ఒకసారి రిఫర్ చేస్తాం.
ఇప్పుడు ఒకవేళ మనం ఒక కంపెనీ వ్యూలో ఏదైనా ఎగ్జాంపుల్ ఒక కంపెనీ చెప్పాలంటే ఎట్లా చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు ఒక కంపెనీని ఎగ్జాంపుల్ గా చేసి చెప్పగలుగుతావా? సరే. ఇప్పుడు లెట్స్ టేక్ మీకు హర్షిలీస్ చాక్లెట్ కంపెనీ తెలుసు కదండి. మామూలు చాక్లెట్ పేరు తెలుసు. ఓకే ఓకే సరే, ఏదో ఒక చాక్లెట్ కంపెనీ అండి, ఒక చాక్లెట్ కంపెనీ ఉంది. ఆ చాక్లెట్ కంపెనీలో వాళ్ళకి ఒక వెబ్సైట్ కావాలి అనుకుందాం. వాళ్ళకి వెబ్సైట్, ఈ కామర్స్ వెబ్సైట్ కావాలి, తయారు చేసుకో. అందులో జనాలు ఆర్డర్ పెట్టుకోవాలి. ఈ చాక్లెట్ కంపెనీ లోపల నుండి ఒకడు బయట వస్తాడు. ఎవరు బయట వస్తారు? ఈ కామర్స్, సేల్స్, మార్కెటింగ్ వాళ్ళు బయట లోపల వాడు వస్తాడు. వాడు వచ్చేసి, ఇదిగో మా కస్టమర్ అనేటోడు, అంటే మా ఫ్యూచర్ కస్టమర్ అనేటోడు, వాడు వెబ్సైట్ ఓపెన్ చేయగానే వాడికి మనం ఒక అందమైన లోగో కావాలి, ఒక మంచి ఒక ఫ్యాన్సీ ఇది కావాలి, మన మార్కెటింగ్ బ్రాండ్ అట్లా కనపడాలి. నెక్స్ట్ మన 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 షాపింగ్, వాడు షాపింగ్, ఈ కామర్స్ షాపింగ్ చేసేటప్పుడు ప్రోడక్ట్స్ అనేవి మనం అట్లా చూపించాలి. వాడు కార్ట్లో ఓన్లీ 5 ఐటమ్స్ కంటే ఎక్కువ యాడ్ చేయకూడదు. అంటే వాడు 5 కంటే ఎక్కువ పర్చేజ్ చేయలేడు మన దగ్గర. క్వాంటిటీ దట్ ఓన్లీ 5 లిమిట్. మీకు అర్థమవుతుందండి? ఈ డీటెయిల్ అంతా ఏడు వస్తుందండి, బిజినెస్ సైడ్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏ డెసిషన్ కూడా ఐటీ వాడు తీసుకోలేడు. ఐటీ కెనాట్ డిక్టేట్ దాట్. నువ్వు ఎన్ని ఆర్డర్ పెట్టగలవు, ఎన్ని పెట్టలేవు, ఐటీ చెప్పకూడదు. అది బిజినెస్సే చెప్పాలి. నెక్స్ట్ లేకపోతే ఇప్పుడు షాపింగ్ కార్ట్ ఉంటుందండి. కార్ట్లో ఇప్పుడు మీరు 15 నిమిషాలు ఉంటుంది మీకు టైము. కార్ట్లో పెడితే ఏమవుతుంది? అది ఇంకోటి కొనలేడు ఫర్ లిమిటెడ్ టైం. నీ టైం 5 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు. 15 నిమిషాలు కొంటే కొను, లేకపోతే కార్ట్ క్లియర్ చేస్తాం. ఓకే. బిజినెస్ అని కూడా ఒక ప్లాన్, వాడికి ఏం కావాలో జస్ట్ వాడు ఒక గీసి ఈ ఐటీ టీంతో చేయించుకుంటాడండి. అంతేనండి. బిజినెస్ అంటే నేను చెప్పా కదండి, బిజినెస్ పని చేయాలంటే ఐటీ అవసరం లేదండి. వీడు లేకపోయినా పని చేస్తుంది బిజినెస్. వీళ్ళ గోల్ ఏంది? వీళ్ళకి కూడా ఒక డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఉంటే కస్టమర్లు బాగా ఎంగేజ్ అవుతారు. అర్థమైందండి? ఒక డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఉంటే కస్టమర్లు బాగా ఎంగేజ్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళ దాన్ని ఏమంటారు, బ్రాండింగ్ లేకపోతే మార్కెట్లో చచ్చుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి దట్స్ వై దే నీడ్ ఐటీ. సో ఇక్కడ ఈ బిజినెస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎవడంటే, సపోజ్ ఇప్పుడు ఈ కామర్స్గా తయారు చేసేది, ఈ కామర్స్ అంటే ఇక్కడ 3 విషయాలు ఉంటాయి: సేల్స్, మార్కెటింగు, ఇంకొక ఏంటంటే ఫైనాన్స్. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు ఈ కామర్స్ లేదనుకోండి, సపోజ్ మామూలుగా ఒక షాప్కి వెళ్ళి వాడి ఫ్యాక్టరీకి వెళ్ళో లేకపోతే వాడి షోరూమ్కి వెళ్ళో చాక్లెట్లు కొనాలంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ వాడి ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని ఎట్లా తెలుస్తుంది? జనాలకి ఎట్లా తెలుస్తుంది? మార్కెటింగ్. మా లొకేషన్ ఏడుంది, మా ప్రోడక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది, మా చాక్లెట్ చాలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, వచ్చి కొనుక్కోండి అని చెప్పి ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఎవడు? మార్కెటింగ్. రైట్. ఇప్పుడు సేల్స్ విషయం అంటే ఏంటిది? దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేల్స్. అంటే వీడు కొనడానికి వచ్చి వాడికి ప్రోడక్ట్ అమ్మాలి. సేల్స్ విషయాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే దానికి బాధ్యత తీసుకునేది సేల్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ ఎవరంటే వాడు డబ్బులు ఎంత ఇచ్చిండు, మనం దాన్ని ఎంత రేటు పెట్టాలి, వాట్ ఈస్ ది యాక్చువల్ రేట్, మన బిజినెస్ ఈ డబ్బుతో నడుస్తుందా, స్మాల్ పిక్చర్ బిగ్ పిక్చర్ మొత్తం. ఫైనాన్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చెప్పేటోడు ఫైనాన్స్. ఇక్కడ హెచ్ఆర్కి పని లేదు, ఇక్కడ లీగల్ కూడా పని ఉంటుంది మళ్ళీ. అంటే ఎట్లా అంటే సపోజ్ వాడు చాక్లెట్ ఓపెన్ చేసేస్తే మళ్ళీ కొనకపోతే ఏం చేయాలి? మనం ఏం చేయగలం? షాప్కి వచ్చిండు, చాక్లెట్ కవర్ ఓపెన్ చేసిండు, నేను కొన్నాను అన్నాడు, ఎట్లా? హౌ కెన్ వీ హోల్డ్ హిమ్ అకౌంటబుల్? సో అట్లాంటి విషయాలు లీగల్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఒక కొనడము అనే ఒక అంశంలో ఇంతమంది ఇన్వాల్వ్ అయినారు. అదేవిధంగా ఇప్పుడు మనం డిజిటైజ్ చేయాలనుకోండి, ఈ కామర్స్ అంటే డిజిటల్ కామర్స్ కదా, దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేయాలి, రెగ్యులేట్ చేయాలంటే ఒక్కొక్కళ్ళకి కొన్ని కన్సర్న్స్ ఉంటాయి.
మార్కెటింగ్ కూడా కొన్ని కన్సర్న్స్ ఉంటాయి, కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, ఫైనాన్స్కి కొన్ని కన్సర్న్స్ ప్రయారిటీస్ ఉంటాయి, సేల్స్కి కొన్ని కన్సర్న్స్ ప్రయారిటీస్ ఉంటాయి, లీగల్కి కొన్ని కన్సర్న్స్ ప్రయారిటీస్ ఉంటాయి. వీళ్ళందరి అవసరాల్ని ఒకటే రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే ఒక్కొక్క టీం నుండి ఒకటి రావచ్చు. వీళ్ళందరూ కూర్చొని వీళ్ళందరితో కూడా బిజినెస్ అనలిస్ట్ మాట్లాడాలి. వాళ్ళందరి అవసరాలు, వాళ్ళందరి పర్స్పెక్టివ్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళంతటా వీళ్ళే వాళ్ళకి ఏం కావాలో డీటెయిల్డ్గా నీట్గా చెప్పగలిగితే వీడి పనే ఉందండి, ఉండదు. బట్ అది చెప్పలేరండి. వాళ్ళకి దే ఆర్ గుడ్ అట్ దేర్ ఏరియాస్, దే ఆర్ నాట్ గుడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ దే నీడ్ టు ఐటీ. అక్కడ బిజినెస్ అనలిస్ట్ స్కిల్ అనేది బయటపడాలి. వీళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చెప్పాలా. వాళ్ళకి ఇది కావాలంట, ఇది కావాలంట, ఇది చూసుకో మరి అని చెప్పి వీడికి అర్థమయ్యే భాషలో ఇవన్నీ చెప్పాలా. అది వీడి బాధ్యత. ఇది ఒక బిజినెస్ అనలిస్ట్ యొక్క బాధ్యత. సో రిక్వైర్మెంట్స్ తీసుకుంటాడు, దాన్ని ఫైనలైజ్ రిక్వైర్మెంట్స్ చేసి ఇలా ఇచ్చేస్తాడు. ఇక వీళ్ళు ముందు తీసుకుపోతారు అంతే. రిక్వైర్మెంట్లు ఇవ్వడం వరకే ఇడి పని. రిక్వైర్మెంట్లు తీసుకోవడము, రిక్వైర్మెంట్లు ఇవ్వడము అంతే విడి పని. ఓకేనా, అర్థమైందండి? ఓకే, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎవరికి ఇస్తారండి? ఐటీ లీడ్ ఉంటాడండి. లీడ్ ఎవడనంటే ఒక టీంకి హెడ్. టీం అన్నా నేను, ఆ టీంలో రకరకాల మంది ఉంటారండి. అంటే ఇప్పుడు డెవలపర్లు ఉంటారు, డేటాబేస్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ యూఐ. టీమ్ అంటే ఇట్స్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ డిఫరెంట్ రోల్స్, రైట్? అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ టాలెంట్ బట్టి ఒక ప్రాజెక్ట్కి ఒకరిని లీడ్గా ఇస్తారండి. ఇదిగో ఈ ప్రాజెక్ట్ నువ్వు లీడ్ అవ్వరా బాబు. ఇది ఫస్ట్ థింగ్. ఈ స్ట్రక్చర్ అనేది వెరీ 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 ఇక్కడ నేను ఇంటెన్షనల్గానే ఆర్కిటెక్ట్స్ని తీసాను. ఎందుకంటే నేను మీకు ఐ వాంట్ టు షో యూ విత్ ఆర్కిటెక్ట్, వితౌట్ ఆర్కిటెక్ట్. సో వితౌట్ ఆర్కిటెక్ట్ ఇలా ఉంటుందండి. వీడు తీసుకుంటాడు, ఓకే, వాడు అవసరాలు తీసుకుంటాడు. దిస్ గాయ్ వుడ్ మేక్ ఏ డెసిషన్ ఆన్ హౌ ఇట్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్. ఐటీ లీడ్ అనేవాడు వీడి పని ఏంది? ఓకే, మనకి రిక్వైర్మెంట్ వచ్చినాయి, ఓకే, ఇగో నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసిన సెకండ్ స్టెప్ ఏంటండి? డిజైన్ అండ్ ప్లానింగ్, అంతేనండి. సో ఈడేం చేస్తాడు? యూఎక్స్ యూఐ డిజైనర్కి వెళ్తాడు. ఇదిగో వాడికి ఇది కావాలంటే దీనికోసం వైర్ ఫ్రేమ్లు అయ్యి, అసలు వైర్ ఫ్రేమ్ ఏంది మన అన్ని మనం ఆడుకుందాం అంటే చూడడానికి ఎలా ఉండాలి, అపియరెన్స్ ఎలా ఉండాలి, నాకు అంతా డీటెయిల్ చేసి నాకు ఇవ్వు అని ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాడు. డేటాబేస్ టీమ్ దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకుంటాడు? డేటాబేస్ డిజైన్ ప్లానింగ్ తెచ్చుకుంటాడు ఫర్ ద రిక్వైర్మెంట్స్. అంటే ఈ అవసరాలకి కావాల్సిన ఎన్ని టేబుల్స్ కావాలి, ఎన్ని డేటాబేస్లు కావాలి అని చెప్పి డేటాబేస్ టీంతో మాట్లాడుకొని ఆ డిజైన్ తెచ్చుకుంటాడు లీడు. ఓకే కదండి. తర్వాత తిన పని ఏంది అని అంటే కోడ్ ఎలా రాయాలి కూడా ఇతనే ప్లాన్ చేసుకోవాలి, ఇతనే చేసుకోవాలి ఆర్కిటెక్ట్ లేని పక్షంలో. ఓకే, ఇక తర్వాత సెకండ్ స్టెప్ తర్వాత ఏంటండి? థర్డ్ స్టెప్ ఇంప్లిమెంటేషన్ కదండి, కోడ్ రైటింగ్. తిన పని ఏంది అంటే హీ నీడ్స్ టు గెట్ అలాంగ్. అంటే ఈ సాఫ్ట్వేర్ డెవలపర్లు ఉంటారండి, వీళ్ళతో మాట్లాడుకొని వీళ్ళతో కొలాబరేట్ అవుతూ ఆ ఇంప్లిమెంటేషన్ కోడింగ్ ఏదైతే ఉంటుందో యాక్చువల్ కోడింగ్, ఈ సీక్వెన్స్ ఉంది కదండి, థర్డ్ది కోడింగ్ ఏదైతే ఉంటుందో ఆ కోడింగ్ ఇంప్లిమెంటేషన్ చేయించడము, రైట్, కంప్లీట్ చేయించడము ఇతని పనే. చేయించాక ఇక టెస్టింగ్లో పార్ట్ ఏ అన్నాను నేను. పార్ట్ ఏ అంటే డెవలపర్ లెవెల్ టెస్టింగ్. అంటే డెవలపరు లేకపోతే వీళ్ళ లెవెల్ టెస్టింగ్ అంటే లైక్ క్యూఏ అనేది ఒక టీం ఉంటుందండి, క్వాలిటీ అష్యూరెన్స్ అనే ఒక టీం ఉంటుంది, టెస్టర్లు ఉంటారు. వాళ్ళ చేత ఇదిగో మా వాళ్ళు డెవలప్ చేసిండు కరెక్ట్గా ఉందా లేదా అని ఇతను వాళ్ళ ఇంటర్నల్ టీంతో చెక్ చేయించుకుంటాడు. అందుకే టెస్టింగ్ పార్ట్ ఏ అన్నా నేను. ఓకే అండి. అంటే వన్స్ ముందు క్లారిటీ రావాలి, మనం చేసింది కరెక్ట్గా ఉందా లేదా ముందు మనకు తెలియాలా అని చెప్పి వీడికి ఆ క్లారిటీ రావడానికి వాళ్ళ టీంతో మాట్లాడి మొత్తం టెస్ట్ చేయించుకుంటాడు. వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ని కరెక్ట్గా ఉంది, బాగుంది అని అనుకుంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ యొక్క టూల్ని కస్టమర్కి యాక్సెస్లో తీసుకోవాలి. ఈ బిజినెస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎవడైతే ఉంటాడో వాడి చేతి వరకు తీసుకుపోతాడు ప్రోడక్ట్ని, వాడికి అందుబాటులో తీసుకెళ్ళి ఇదిగో మేము చేసినామయ్యా బాబు, మాకైతే వర్కౌట్ అయింది, నువ్వు కూడా ఒకసారి టెస్ట్ చేయి అని చెప్పి వాడికి ఇస్తారు టెస్టింగ్కి. ఈ అనలిస్ట్కి కూడా ఇస్తారు. అంటే యూజువల్గా ఇది వీడి రెస్పాన్సిబిలిటీ. అనలిస్ట్ మే ఆర్ మే నాట్ డూ ఇట్. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఒక్కోసారి ఏమవుతారంటేనండి, ఒక్కోసారి బిజినెస్ సైడ్ నుండే
ఇతనే టెస్ట్ చేసేస్తాడు. దీనే యూజర్ యాక్సెప్ట్ టెస్టింగ్ అంటారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని అంటారు. అది ఒకసారి ఈడు చేస్తాడు, లేకపోతే ఒకసారి ఈడు కూడా చేస్తాడు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. మొత్తం అంతా పని చేసేసుకుని అంతా ఓకే ఓకే నాకు కూడా వర్కౌట్ అయింది, చీజ్ ఐటీ లీడ్ అని చెప్పి వీడు కూడా రెడీ అవుతాడు, అంతా ఓకే ఓకే అనుకుంటారు. అప్పుడు ఐటీ లీడ్ ఏం చేస్తారంటే రిలీజ్ మేనేజర్తో మాట్లాడి ఆ టూల్ని ఆ ప్రోడక్ట్ని ఆ సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేసేస్తాడు. డిప్లాయ్ చేయించడం అంటే అది కస్టమర్లు వాడుకోవడానికి అందుబాటులోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. అర్థమైందండి? ఈ సీక్వెన్స్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ చాలా మందికి క్లారిటీ ఉండదు. దో ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్, ఈ క్లారిటీ అనేది చాలా మందికి ఉండదండి. ఈవెన్ విత్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అది ఉందో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఇది యూ వోంట్ సీ దిస్ హ్యాపెనింగ్. ఎవరి పని అది చేయడం మీకు కనపడదు. ఇందులో నిద్రపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. నిద్రపోయే ఇన్ ద సెన్స్ వాళ్ళకి తెలియదు, బేసికల్ వాళ్ళకి తెలియదు, పోనీ వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఓకే అంటే అప్పుడు ప్రొసీడ్ అవుతాడండి ఈ ఐటీ లీడ్ అని కూడా. ఇద్దరు టెస్టింగ్ ఓకే ఓకే అని వీళ్ళిద్దరు. అవును, అవునండి. ఈ యూజర్ యాక్సెప్ట్ అంటే మీరు ఎవరి కోసం తయారు చేసిన ప్రోడక్ట్. సపోజ్ మీరు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళిండ్రు, టైలర్ దగ్గరికి వెళ్ళి మంచి షర్ట్ మీరు కుట్టించుకున్నారు. మీరు ఏం చేసిండ్రు, వచ్చి షర్ట్ కుట్టని చెప్పి జరిగితే వీళ్ళ టీంతో మాట్లాడి మంచిగా కుట్టించి వెనక్కి తీసుకొచ్చి ఇదిగో మీకు సైజ్ సూట్ అయిందా లేదా అని వచ్చిండు. మీకు సైజ్ సూట్ అయితే ఓకే బాగుంది, ఓకే లెట్స్ గో ఫర్ ప్యాక్ చేసి ఇచ్చే అని చెప్పి అంటారు. సైజ్ సూట్ కాకపోతే మీరు ఏం చేస్తారండి, నువ్వే పెట్టుకో అని చెప్పంటారు. సో దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఇక్కడ ఈడేం చేసిండు, వాళ్ళ ఇంటర్నల్ టీంతో మాట్లాడి టెస్టింగ్ చేసుకున్నాడు. ఓకే అంత బాగానే ఉంది, ఫిట్టింగ్ అంతా బాగానే ఉందని ఫైనల్గా వచ్చేసరికి కస్టమర్ కూడా చూపించిండు. వీడు బేసిక్ కస్టమర్ నీకు నచ్చిందా అని వచ్చిండు. కస్టమర్ బాగుంది అని అంటేనే కదండి వాడు ఇంకా రిలీజ్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేది. అప్పుడు ప్రొసీడ్ అవుతాడు రిలీజ్ చేయడానికి. ఎస్, వీడికి నచ్చలేదు అనుకోండి, దిస్ ఇస్ బేసికలీ యూఏటీ. పార్ట్ బి అని ఎందుకన్నానంటే ఇది యూఏటీ అంటారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇదేంది అని అంటే రకరకాల పేర్లు ఉంటాయి వీటికి. యూనిట్ టెస్టింగ్ అంటారు, యూనిట్ టెస్టింగ్ అనొచ్చు, లేకపోతే క్యూఏ టెస్టింగ్ అనొచ్చు, ఏవేవో పేర్లు ఉంటాయండి. బట్ ఓకే కదండి, అర్థమైందండి. ఓవరాల్ ఫ్లో మీకు ఒక అంచనా వచ్చింది అని అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇది జస్ట్ స్టార్ట్, మనం ఇంకా వీఆర్ జస్ట్ ఆన్ ద థర్డ్ డే, మనం 3వ రోజులో ఉన్నాం మనం. నేను చెప్తున్నా కదా, 10 సంవత్సరాలు ఉన్నాడు కూడా ఈ క్లారిటీ ఉండదండి. రైట్, ఎనీ క్వశ్చన్స్? పప్పి, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? లేదు. అర్థమైందా? ఫ్లో మొత్తం అర్థమైందా? అర్థమైంది. డస్ ఇట్ మేక్ సెన్స్? లాజికల్గా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు వీళ్ళందరూ చేసేది కరెక్టేనా కాదా అని చెప్పేసి ఎలా తెలుస్తుంది? ఇక్కడ కరెక్టా కాదా కాదు, ముందు నీ హార్ట్కి, అంటే హార్ట్ ఇన్ ద సెన్స్ లాజికల్గా ఓకే ఓకే, డస్ ఇట్ మేక్ సెన్స్ అట్ ఆల్? కరెక్టా రాంగా కాదు ఇది కావాల్సింది. ఒకటి, ఇది కరెక్టు ఇది రాంగు అని చెప్పడానికి మనమేవరం? దిస్ ఈస్ వాట్ చాలా ట్రెడిషనల్గా ఎన్నో కంపెనీలు ఇది వాడుతున్నాయి, ఈ స్ట్రక్చర్ వాడుతున్నాయి. దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. కరెక్టా రాంగా కాదు, మనకు నచ్చిందా నచ్చలేదా అది పాయింట్. ఇడ డూ వీ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, డూ వీ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ అన్నదే పాయింట్. మనం అనుకున్న ఈ 5 స్టేజ్లు, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుండి, డిజైనింగ్ నుండి, ఇంప్లిమెంటేషన్ నుండి, టెస్టింగ్ నుండి, డిప్లాయ్మెంట్ వరకు, ఎవ్రీబడి ఈస్ హ్యాండ్లింగ్ సంథింగ్. చెప్తే నమ్మం. ఇందులో కూడా చాలామంది చాలా రోల్ స్క్రిప్ట్ చేస్తారు. 5 స్టెప్పుల్లో చేయరు. 5ని కొంతమంది డిజైనింగ్ ప్లానింగ్ అసలు పట్టుకోరు, డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ వెళ్ళిపోతారు. ఈ రిక్వైర్మెంట్స్ లేకుండా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిన ఉన్నారు, అంటే రిక్వైర్మెంట్ డిజైన్ లేకుండా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిన ఉన్నారు. ఇంప్లిమెంటేషన్ అయిపోయి
టెస్టింగ్ లేకుండా డిప్లాయ్మెంట్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ప్లాన్ తెలియకుండా ఏం చేయాలో తెలియకుండా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారండి? ఈ రిక్వైర్మెంట్స్ తీసుకునే కదండి చేస్తారు. 2 రకాలండి. ఫస్ట్ థింగ్ రిక్వైర్మెంట్స్ తీసుకోవడం అనేది మనం ఒక ఇంపార్టెంట్ స్టెప్గా గుర్తిస్తున్నాం కాబట్టి మనం ఒక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, ఒక స్పెక్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తాం. స్పెక్ డాక్యుమెంట్ అంటే ఏమంటే స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ రెడీ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే నాకు తెలిసి ఏం చేయాలో అని చెప్పి డైరెక్ట్గా జంప్ అయిపోతారు ఇంప్లిమెంటేషన్కి. తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఈడు ఎవడైతే డెవలప్ స్టార్ట్ చేసిండో వీడితో గొడవ పడతాడు. ఎందుకు గొడవ పడతాడు? ఆ రోజు నువ్వు ఇదే కదా అడిగింది, మరి ఇప్పుడేంది మార్చినావు? నువ్వు ఆ రోజు నన్ను ఇదేమని అడిగినావు, మరి ఇప్పుడు ఎందుకు మార్చి అడుగుతాను అని ఈడాడితో గొడవ పడతాడు. లేకపోతే నేను నిన్ను ఏమడిగినాను, నువ్వు నాకేం చేసినావు? అర్థమైందండి? ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ వెరీ 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 కామన్, వెరీ వెరీ కామన్. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అన్ని బుల్లెట్ పాయింట్స్లో రాయాలి. 10 పాయింట్లు, వీడికి ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని. ఒకసారి ఆ డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీడు మాట మార్చగలడా? మార్చలేడు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఏవేవైతే ఉంటాయో దాన్నే ఈడు ఇంప్లిమెంట్ చేయాలి. ఈడు చేసిన దాన్ని ఈడు మార్చలేడు. అంటే నాకు ఇది కాదు అది మార్చలేడు. లేకపోతే ఈడు చేసిన దాన్ని ఇప్పుడు సపోజ్ నేను చేసిందే కోడ్, నేను రాసిందే ప్రోగ్రామ్ అంటే కాదు కదండి. నువ్వు రాసిందే రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయిందా చూసుకోవాలా. ఆ రిక్వైర్మెంట్ సాటిస్ఫై కాకుండా ఏది పడుతుంది రాసుకోవడం అంటే కాదు కదండి. సో వీఆర్ హోల్డింగ్ బోత్ ఆఫ్ దీస్ గైస్ అకౌంటబుల్ విత్ ద రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్. ఈ ప్లానింగ్ డిజైనింగ్ ఎవరి కోసం అండి? ప్లానింగ్ డిజైనింగ్ వీడి కోసమే, డెవలపర్ కోసమే. సో దట్ ఇవి ఉండడం వల్ల వీడికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఏం చేయాలి. అది నాకు వద్దు, నాకు తెలుసు అని నాకు అన్నీ తెలుసు అని చెప్పి ఇది స్కిప్ చేసి పోయింది అనుకోండి, గోతులో పడతాడు. సీరియస్లీ గోతులో పడతాడు. అంటే అన్లెస్ ఈ సూపర్ లక్కీ అండ్ సూపర్ ఎక్సెప్షనల్ నాలెడ్జ్ ఉంటే తప్ప. రైట్? కొంతమంది టెస్టింగ్ చేయకుండా ఇచ్చేస్తారు ప్రోడక్ట్. టెస్టింగ్ చేయకుండా ఇచ్చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ టెస్ట్ చేయలేదు వీడు. ఈ పార్ట్ ఏ టెస్టింగ్ లేకుండా డైరెక్ట్గా కస్టమర్ మొఖాలు కొట్టిండు, ఇదిగో టెస్ట్ చేసుకొని కొట్టిండు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అసలు ఓపెనే కాదు స్టార్టింగ్. వీడు వస్తాడు, ఒరే నేను నీకు ఇంత డబ్బులు ఇచ్చినాను, ఇన్ని రోజులు స్పెండ్ చేసిండ్రు, ప్రోడక్ట్ ఓపెన్ కూడా అవుతుంది కదా అని చెప్పి వచ్చి బిక్కుమని ఎడుతాడు ఇక. రైట్? సో ఫస్ట్ థింగ్ ఏంది, ఇట్స్ ఆర్ మినిమం కర్టసీ, రైట్, టు మేక్ షూర్ ద అప్లికేషన్ ఓపెన్స్, టు మేక్ షూర్ ద రిక్వైర్డ్ థింగ్స్ ఆర్ వర్కింగ్. ఆ మినిమం చెకప్ చేశాకే ఇటు దాకా పోవాలా. ఇది చేయకుండా ఆడదాకపోతే వాడి ముందు మన పరువు పోతుంది, ఐటీ టీం పరువు పోతుంది ఆడి ముందు చేయకుండా వెళ్తే. రైట్? వాడి దగ్గరికి ఫస్ట్ మనం చేయాల్సిన పని మనం చేయాలా. ఓకే బాగుంది అనుకుంటే వెళ్ళాలా. లేదంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వీ సెండ్ ఇట్ బ్యాక్ టు డెవలపర్స్. అరే నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది, ఇది ఫినిష్ చేయి అని చెప్పి దీస్ గైస్ విల్ హోల్డ్ దీస్ గైస్ అకౌంటబుల్. వీళ్ళు కొట్టుకుంటారండి, గట్టి కొట్టుకుంటారు మీటింగ్స్లో, గట్టి కొట్టుకుంటారు. మీకు మంచి కొన్ని ఇందులో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా పెట్టినాను కొన్ని డిస్కషన్స్ కోసం, బట్ చూపిస్తాను మీకు అది కూడా. బట్ ఎనీవే, అర్థమైందండి? డిడ్ యూ గెట్ ద ఓవరాల్ పిక్చర్? అగైన్ ఇది ఓన్లీ నా ఫోన్ కొట్టుకుంటాను. ఒక్క నిమిషం, నా ఫోన్ కొట్టుకుంటాను. ఎక్కడ ఉన్నా అదే, సారీ. ఓకేనండి. అదే. సో ఎనీ క్వశ్చన్స్ అండి వీటి మీద? క్లియర్ ఉందా? ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్. ఇక్కడ మీరు బట్టి పట్టకూడదండి, ఏది కూడా మీరు బట్టి పట్టకూడదు. మీరు గుర్తు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది చూస్తే మీకు క్లారిటీ రావాలా. ఓహో ఇదే వీళ్ళు చేసేది, ఇదే కదా వాళ్ళు చేసేది. మీరు ఇది ఏది కూడా బట్టి కొట్టకండి, ఏది కూడా బట్టి కొట్టద్దు, ఏది బై హార్ట్ చేయొద్దు. చూడగానే ఓకే డస్ ఇట్ మేక్ సెన్స్, మీరు చూసిన టైంలో, చూసిన క్షణంలో ఇది మీకు ఇస్ ఇట్ లాజికల్ ఆర్ నాట్.
ఏదో మిస్ అవుతుంది సీనా అని చెప్పి యూనో ఇట్లా ఆలోచన రావద్దు. ఓకే, లాజికల్గానే ఉంది, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ మేకింగ్ సెన్స్, అట్లా అనిపించాల. దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ ఫర్ దిస్ స్లైడ్. డస్ ఇట్ మేక్ సెన్స్? రైట్. సో ఈ క్లారిటీ మీకు ఈ 3 రోజే వచ్చేసిందంటే మీరు చాలా గొప్ప అండి. ఐ కన్సిడర్ యూ యాజ్ సో అడ్వాన్స్డ్ కంపేర్డ్ టు సో మెనీ పీపుల్. బికాస్ ఈ క్లారిటీ 10-15 సంవత్సరాలు ఉండాలి కూడా ఈ క్లారిటీ ఉండదండి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఎనీవే, నెక్స్ట్ విత్ ఆర్కిటెక్ట్స్. ఆర్కిటెక్ట్స్ అనేవాళ్ళు ఒక కంపెనీకి గాడ్ ఫాదర్. మరి నేను ఎక్కువ లేపేస్తున్నానేమో, బట్ చాలా ముఖ్యమండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంది అసలు ఆర్కిటెక్ట్ అంటే ఏంది, అసలు వీళ్ళ పరిధేంది? మరి అంటే ఇక్కడ వీళ్ళు చక్కగానే సాల్వ్ చేస్తున్నారు కదా వీళ్ళ ప్రాబ్లమ్స్. ఇక్కడ అవసరాలన్నీ వీళ్ళు చక్కగానే మొత్తం లైనప్ అయింది కదా, ఈ స్ట్రక్చర్ సరిపోద్ది కదా, మనకి ఎందుకు ఆర్కిటెక్ట్స్? వై డూ వీ నీడ్ ఆర్కిటెక్ట్స్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ బిజినెస్ వాడు ఏం చేస్తాడండి, వాడు అవుట్ ఆఫ్ బ్లూ వచ్చేసి ఇదిగో నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది అని అంటాడు. he doesn't know if he is in alignment with other department structures, processes. He doesn't know. వీడికి వీడి ప్రాసెస్ గురించే కావాలి, వీడి డిపార్ట్మెంట్ గురించే కావాలి. ఇందాక నేను అన్నాను, ఇక్కడ మార్కెటింగు, సేల్స్, ఫైనాన్సు, లీగల్ వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కామర్స్లో. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు ప్రావీణ్యులే, గొప్ప వాళ్ళే. బట్ అందరూ కలిసినప్పుడు వీళ్ళందరి అవసరాన్ని స్ట్రీమ్ లైన్ చేసి స్టాండర్డైజ్ చేసి చెప్పగలగాడు ఇతను? చెప్పలేడు. ఎందుకంటే హీ స్టిల్ ఈజ్ ఫ్రమ్ వన్ లొకేషన్, వన్ ఏరియా. ఇతను చెప్పలేడు. చెప్పగలిగేది ఎవరు తెలుసా అండి? బిజినెస్ ఆర్కిటెక్ట్. ఈ బిజినెస్ ఆర్కిటెక్ట్ పని ఏంటంటే ఒక బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుంది ఎండ్ టు ఎండ్, దాని యొక్క వాల్యూ స్ట్రీమ్ మ్యాపింగ్ వేసేటోడు. వాల్యూ స్ట్రీమ్ మ్యాపింగ్ అంటే అసలు ఎన్ని డిపార్ట్మెంట్లు, ఫ్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తూ ఉంది, డేటా ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా వెళ్తూ ఉంది. దిస్ ఈజ్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ రూల్ అండి. ఒక బిజినెస్ యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేయాలంటే ఒక ఆర్కిటెక్ట్ కావాల్సిందే. ఒక బిజినెస్ కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, ఒక బిజినెస్ ప్రాపర్గా స్ట్రక్చర్ అయిందా లేదా, మనము మన రిసోర్సెస్ని కరెక్ట్గా వాడుతున్నామా లేదా, మన డబ్బుని, మన ఎఫర్ట్ని మనం కరెక్ట్గా స్పెండ్ చేస్తున్నామా లేదా, ఫ్రమ్ ద బిజినెస్ సైడ్ చెప్పేవాడే బిజినెస్ ఆర్కిటెక్ట్. ఇతను అంటే ఇప్పుడు ఒక కంపెనీ లీడ్ ఉన్నాడు అనుకోండి, అంటే బిజినెస్ లీడ్ ఉన్నాడు అనుకోండి, ఆ బిజినెస్ లీడ్కి ఇతను ఒక గో టు ఫ్రెండ్ లాంటివాడు. ఎందుకు ఫ్రెండ్ అని అంటే బిజినెస్ లీడ్ గోల్ ఏంటండి, బిజినెస్ ఎక్స్పాండ్ చేయడము, బిజినెస్లో ఎఫిషియన్సీస్ని పెంచడము, రైట్, తక్కువ బడ్జెట్లో ఎక్కువ అవుట్పుట్ని తీసుకురావడము. దోస్ ఆర్ ద స్ట్రాటజిక్ గైడ్ లైన్స్ ఆర్ గోల్స్ ఫర్ ఎనీ బిజినెస్. ఒక బిజినెస్ లీడ్కి ఆపరేషన్స్ మీద ఉన్న అవగాహన, వాటి యొక్క అలైన్మెంటు, వాటి యొక్క కోఆర్డినేషన్ మీద ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరిని మనం బిజినెస్ లీడ్ చేస్తామండి? ఒక బిజినెస్ లీడర్గా ఎవరిని చేస్తాము? ఎన్నో సంవత్సరాలు ఒక టీంలో పనిచేసిన అతన్ని నిదానంగా ఒక మేనేజరియల్ పొజిషన్కి, ఒక అసోసియేట్ డైరెక్టర్ పొజిషన్కి, లేకపోతే నెక్స్ట్ ఒక డైరెక్టర్ పొజిషన్కి గట్టిగా మాట్లాడితే ఇక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్, మంచి పెద్ద రోల్స్ తీసుకెళ్తాం. అంటే వాళ్ళకి వాళ్ళ ఏరియాలోనే ప్రావీణ్యం ఉంటుంది. అతనికి మార్కెటింగ్ గురించే తెలుస్తుంది, ఈ ఫైనాన్స్లో వచ్చినట్టుగా ఫైనాన్స్ గురించే తెలుస్తుంది. ఈ ఆర్కిటెక్ట్ రోల్ అనేది ఏంటిదంటే అతను ఏ ఒక్క డొమైన్కి కూడా లిమిటెడ్ కాదు. ఇతను అన్ని డొమైన్స్ని పరిశీలిస్తాడు. వాటన్నిటి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్, కొలాబరేషన్, కోఆపరేషన్ ఎలా తెప్పించగలము, వాళ్ళ బిజినెస్ అవసరాల్ని అర్థం చేసుకొని బిజినెస్ ప్రాసెస్ మ్యాపింగ్,
బిజినెస్ ప్రాసెస్ డెవలప్మెంట్ అవి చేసేవాడే బిజినెస్ ఆర్కిటెక్ట్. ఇంకా చాలా ఎంతో ఉందండి, ఇది గురించి ఒక పుస్తకం రాయించండి ఇతను చేయగలిగిన వాటి గురించి. దట్ ఈస్ వై వీ నీడ్ ఏ బిజినెస్ ఆర్కిటెక్ట్. ఒక ఆర్కిటెక్ట్ ఉంటే వీడి పని ఏమవుతుందంటే, వీడి అవసరాలు ఉంటాయి కదండి, వీడికి తెలుసు ఏమేం కావాలో వీడికి తెలుసు. వీడితో మాట్లాడుకోవాలి ఫస్ట్ పోయి. వీడితో మాట్లాడి ఇదిగో నా అవసరాలు ఇవి, నేను అడుగుతున్న వాటిని కెన్ యూ ట్రాన్స్లేట్ దట్ ఇన్ అ బెటర్ వే అని వీడితో మాడుకోవాలి. అప్పుడు వీడేం చేస్తాడు, ఇదిగో నువ్వు అడిగింది కరెక్టే, కానీ ఇక్కడ నువ్వు అడిగినట్లు చేస్తే అక్కడ ఇంకో ప్రాసెస్ దెబ్బతింటుంది. కాబట్టి ఓ పని చేద్దాం, ఇక్కడ నీ అవసరం తీరాలి, ఆ ప్రాసెస్ దెబ్బతినకూడదు. కాబట్టి ఓ పని చేద్దాం, మనం ఇలా చేద్దాము అని చెప్పి వీడు రికమెండ్ చేస్తాడు బిజినెస్ ఆర్కిటెక్ట్. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వీడితో మాట్లాడతారు బిజినెస్ అనలిస్ట్తో. ఇదిగో దీస్ ఆర్ వెరీ వెరీ పర్టికులర్ రిక్వైర్మెంట్స్, పోయి వాళ్ళకి చెప్పు. వీడేం చేస్తాడు, వీడికి వచ్చి లీడ్తో మాట్లాడాడు. లీడ్ కంటే ముందు వీడొచ్చి లీడ్తో ఉంటుంది, బట్ అలాంగ్ విత్ దట్ ఒక ఐటీ ఆర్కిటెక్ట్తో మాట్లాడతాడు. అర్థమైందండి? బిజినెస్ అనలిస్ట్ నాట్ జస్ట్ ద లీడ్, ఐటీ ఆర్కిటెక్ట్తో మాట్లాడతాడు. ఈ ఐటీ ఆర్కిటెక్ట్ పని ఏంటిది? ఇప్పుడు లీడ్ అనేది వాడి టీం గురించి మాత్రమే ఆలోచిస్తాడండి. లీడ్ అంటే వాడి టీం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఐటీ ఆర్కిటెక్ట్ ఒక టీం గురించి కాదండి, ఎంటైర్ ఐటీ గురించి ఆలోచిస్తాడు. సో వీడిద్దరు కలిసి వీడి టీం అవసరాలు, ఇది ఐటీ ప్రాసెసెస్, ఐటీ అలైన్మెంట్, ఐటీ బిగ్ పిక్చర్, వీటిని దృష్టిలో పెట్టుకొని వీడి అవసరాలకు కావాల్సిన ప్లాన్ ఇడిస్తాడు. ప్లాన్ ఎవడేం చేయాలి. ఇందాక మనం ఇక్కడ యూఐ డిజైనింగు, యూఎక్స్ డిజైనింగు, డేటాబేస్ డిజైనింగు అది ఇది అనుకున్నాం కదండి, అప్లికేషన్ డిజైనింగ్, అవన్నీ ఎన్నో ఉంటాయి లోపల డీటెయిల్స్. అవన్నీ కూడా ఏ నుండి వస్తుంది, ఈ నుండి వస్తుంది. వీడి పని ఏంది, ఈడేమైనా మిస్ అయితే యాడ్ చేయాలి, లేకపోతే ఈడేమైనా మిస్ అయితే యాడ్ చేయాలి. ఇతని పని ఏంటంటే డెవలప్మెంట్ లీడ్ చేయడం. బిజినెస్ ఆర్కిటెక్ట్ ఉంటాడు, మళ్ళీ ఐటీ వైపు ఐటీ ఆర్కిటెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో బిజినెస్ ఆర్కిటెక్ట్ ఓన్స్ ద బిజినెస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే ఏంటంటే వీడు అడుగుతున్న సొల్యూషన్కి బిజినెస్ సైడ్ ఆర్కిటెక్చర్, బిజినెస్ సైడ్ ప్లానింగ్ మొత్తం వీడిదే బాధ్యత, వీడిది కాదు. వీడు జస్ట్ కన్వే చేసి మొదలుపెట్టినాడు, ఈజ్ జస్ట్ ఎండ్ యూజర్ ఆఫ్ ఇట్, ఎండ్ క్లయింట్ ఆఫ్ ఇట్, ఆర్ కస్టమర్. ఇతను ఏంటంటే ఆ సొల్యూషన్ని, బిజినెస్ సైడ్ సొల్యూషన్ని ఫ్రేమ్ చేసే అతను ఇతను ఐటీ సైడ్ సొల్యూషన్ని ఫ్రేమ్ చేసే అతను ఇతను ఇంప్లిమెంట్ చేసే అతను, ఇంప్లిమెంట్ చేపిస్తాడు వేరే వాళ్ళతో మాట్లాడి. ఇదిగో మనకు ఆల్రెడీ ప్లాన్ ఉంది, అంతా రెడీ ఉంది, ఇదిగో డెవలపర్లు రాసేయండి కోడు, ఇదిగో టెస్టర్లు చేసేయండి టెస్టింగ్, ఇదిగో డెవలపర్లు తోసేయండి డిప్లాయ్మెంట్లో తోసేయండి అని చెప్పి ఇతను. ఇప్పుడు ఇది మాట్లాడుకున్నాము, ఇది మాట్లాడుకున్నాము, మరి వీడి పని ఏంది మధ్యలో? వీడి పని ఏంటంటే ఒక్కోసారి ఈ రోల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ రోల్ ఉందనుకోండి, ఇతని పని ఏంటంటే హీ షుడ్ స్టెప్ ఇన్ టు బిజినెస్ సైడ్ ఎ లిటిల్ బిట్, హీ షుడ్ స్టెప్ ఇన్ టు ది ఐటీ సైడ్ ఎ లిటిల్ బిట్. ఇతని బాధ్యత వీడి అవసరాలు విని వీళ్ళ ప్రాసెసెస్ అవి అంచనా, అంటే వాటి గురించి కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్ సొల్యూషన్ని ఫ్రేమ్ చేయాలి ఫ్రమ్ ది బిజినెస్ సైడ్. అదేవిధంగా బిజినెస్ అనలిస్ట్ కూడా ఈ ముగ్గురు కమ్యూనికేషన్లో ఉంటారు. ఈ బిజినెస్ అనలిస్ట్ ఆల్రెడీ అవసరాలు తీసేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేటువంటి ఏం చేస్తాడంటే ఆ అవసరాలని ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎలా ట్రాన్స్లేట్ చేస్తాడు? యాజ్ అన్ ఐటీ ఆర్కిటెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తాడు. అంటే ఈడు చేయాల్సిన పని ఈడు చేయాలి. అర్థమైందండి? ఒక రకంగా బిజినెస్ అనలిస్ట్ రీప్లేస్ చేస్తున్నాడు ఇతను. ఈజ్ టేకింగ్ ద రిక్వైర్మెంట్స్, ఫ్రేమింగ్ ద సొల్యూషన్ ఫ్రమ్ ద బిజినెస్ సైడ్, డూయింగ్ ఆర్ హెల్పింగ్ బిజినెస్ అనలిస్ట్ హ్యావింగ్ ప్రాపర్ రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కన్సిడర్ చేసుకొని, అంటే ఇతను రిక్వైర్మెంట్స్ ఇతనే తీసుకుంటాడు, బట్ ఈ హయ్యర్ లెవెల్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేయడము ఫ్రమ్ ద బిజినెస్ సైడ్, ఐటీ సైడ్, బీయింగ్ ఇన్ లైన్ విత్ ద బిజినెస్ అనలిస్ట్
basically he will be his best friend. At the same time he also will be his best friend. At the same time he also will be his best friend. ఈ ముగ్గురుతో కోఆర్డినేషను ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చేయడమే ఇతని పని. నాకెట్ట తెలుసు ఇదే ఇతని పని, నాకెట్ట తెలుసు, నేను ఎట్ట చెప్పగలను ఈ పరిధి ఇదే అని నేను ఎట్ట చెప్పగలనంటే, ఫస్ట్ థింగ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అనే ఒక రోల్ అనేది ఒక్కొక్కళ్ళ కంపెనీలో ఒక్కొక్క పర్స్పెక్టివ్లో మారిపోతూ ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారు, ఇదిగో నాకు ఐటీ సొల్యూషన్ చాలు, నాకు బిజినెస్ సొల్యూషన్ అవసరం లేదని అంటారు. అప్పుడు ఇది ఒక ఐటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవుతాడు. కొంతమంది ఇప్పుడు బిజినెస్ సొల్యూషన్ నాకు చాలు, నాకు ఐటీ వద్దనంటే వాడు బిజినెస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవుతాడు. సొల్యూషన్ అని ఎందుకు అంటున్నాం అంటేనండి, ఆ సొల్యూషన్ వరకే పరిధి, మళ్ళీ ఇంకొక వేరే సొల్యూషన్కి ఇంకో సొల్యూషన్ ఆర్కిటెక్ట్. అంటే ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఫర్ వాట్ ఏ గివెన్ సొల్యూషన్. ఇంకొక సొల్యూషన్కి ఇంకొక ఆర్కిటెక్ట్, లేకపోతే ఈజ్ ద సేమ్ ఆర్కిటెక్ట్ యూస్ ఫర్ ద అదర్ సొల్యూషన్. కరెక్ట్గా చెప్పాలంటే ఒక కంపెనీలకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఒక క్విక్ హ్యాక్, ఒక క్విక్ హ్యాక్. ఇది ఒక షార్ట్ కట్ లాంటిది. యాజ్ ఎ షార్ట్ కట్ ఈజ్ అచీవింగ్ బోత్ వరల్డ్స్, ఐటీ సైడ్, బిజినెస్ సైడ్, ఐటీ సైడ్, బోత్ సైడ్స్ ఆర్కిటెక్చర్స్ని ఒకటి చేతిలో పెట్టేస్తున్నారు. కానీ దోలు తీరిపోతుంది ఈ పర్సన్కి, రెండు సైడ్లు డాక్యుమెంటేషన్ అంతా చేసేసరికి. నాకు ఎట్లా తెలుసు ఇదంతా అంటే, నేను చేసే పని ఇప్పుడు అదే. సో దోల తీరిపోతుంది ఇక్కడ. బట్ సచ్ అన్ ఎక్సైటింగ్ రోల్, సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్. యు నో యువర్ ఇంపార్టెన్స్, బికాస్ యు ఆర్ నాట్ జస్ట్ వాడు చెప్పింది తీసుకొచ్చి ముఖాన్ని వేయట్లేదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొల్యూషన్. ఇందులో ప్రాసెస్ గాడి తప్పినా, ఇందులో ఐటీ సీక్వెన్స్ గాడి తప్పినా ఎవరిని వచ్చి కొడతారు? నన్నే వచ్చి కొడతారు. సో దట్స్ వై యూ నీడ్ టు బి వెరీ 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 మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఖచ్చితంగా తెలియాలి, ఏం చేస్తున్నామో తెలియాలి. క్లారిటీ లేకుండా ఇందులో దిగకూడదు. దిగితే బిస్కెట్ అవుతాం. ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా సరే కొన్ని ఎన్నో గంటల సమయము, గంటలు కాదు, రోజులు కాదు, వారాల సమయము, ఒక్కళ్ళది కాదు, ఇంతమందిని బిస్కెట్ చేసినట్టు అవుతుంది కొంచెం అటు ఇటు అయినా సరే. అప్పుడు వాళ్ళు దాన్ని ఏమంటారు, పీక్ అవతల పడుతుంటారు. రైట్. సో ఇంకోటి ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ఉంటారు. ఈ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ అనేటిది ఒక గాడ్ ఫాదర్ లాంటాడు కంపెనీకి. ఎందుకు గాడ్ ఫాదర్ అని అంటున్నానంటే, ఈ ఆర్కిటెక్ట్ వీళ్ళంతా ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కూడా ఎవరి కింద పనిచేయాలి? ఒకవేళ ఉంటే ఒక ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ కింద పనిచేయాలి. ఏ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ కంపెనీ మొత్తానికి గాడ్ ఫాదర్ లాంటాడు. ఎందుకు గాడ్ ఫాదర్ అంటున్నానంటే, ఒక కంపెనీ రకరకాలుగా అది ఎలా, దాని హెల్త్ ఎలా ఉంది, అది ఒక అన్ని రకాల ఆర్కిటెక్చరల్ గైడెన్స్ స్ట్రాటజిక్గా ఇచ్చే అతనే ఒక ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్. రైట్. ఇది వీళ్ళందరికీ గాడ్ ఫాదర్ ఇతను. రైట్. అర్థమైందండి? అసలు ఫస్ట్ థింగ్ ఈ పర్స్పెక్టివ్ అనేది ఆర్కిటెక్ట్స్ యొక్క పర్స్పెక్టివ్ అనేది మీకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని అనుకోవట్లేదండి. ఎందుకంటే ముందు డెవలప్మెంట్ ఏంటంటే తెలియాలి. ముందు ఈ కింద వీళ్ళు చేసే పని అనేది తెలియాలి. ఫస్ట్ ఇవి తెలియాలి. వీటి గురించి మనకు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప వీటి అవసరాలు మనకి తెలియవు. వీటి యొక్క నాలెడ్జ్ ఉంటే తప్ప ఇతని అవసరం ఏంటో మనకి తెలియదు. సో మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం అంటే ముందు మనకి ఈ లేయర్ ముందుకు అర్థం కావాలి. దట్ ఈస్ వై ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ హియర్ డీటెయిల్డ్లీ. ఐ డిడ్ నాట్ వాంట్ టు గో త్రూ దిస్. అది చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఇట్ టుక్ మీ 5 years టు గెట్ దట్. సారీ. ఓకే కదండి. డిడ్ యూ గెట్ ఇట్ వాట్ ఐ మీన్ టు సే? ఆర్కిటెక్ట్ల గురించి అర్థమైందా? అర్థమైంది. Is it good enough? Is it making sense? Okay. All right.